Hi everyone, this is Ramesh. Welcome to Ramesh Sir Maths class. 10th class new textbook లో ఉన్న మ్యాథ్స్ లోని టాపిక్స్ ని మనం చాప్టర్ వైజ్ డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం కదా. ఆల్రెడీ ఈ సిరీస్ లో 2 వీడియోస్ ని అప్లోడ్ చేయడం జరిగింది. ఆ 2 వీడియోస్ లో కూడా ఫస్ట్ 2 చాప్టర్స్ అయిన రియల్ నెంబర్స్ అండ్ పాలినామియల్స్ సంబంధించిన అన్ని కాన్సెప్ట్స్ ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని ఎక్సర్సైజ్ లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ ని డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఒకవేళ మీరు ఆ వీడియోస్ ఏమైనా మిస్ అయినట్లయితే వాటి యొక్క లింక్స్ ని కింద డిస్క్రిప్షన్ లో ఉంచుతాను, అక్కడి నుంచి చూడొచ్చు. ఈ రోజు వీడియోలో భాగంగా థర్డ్ చాప్టర్ అయిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్ లోని కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ని అలాగే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ ని అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 లో ఉన్న ప్రతి ప్రాబ్లమ్ని ఎలా ఆన్సర్ చేయాలనేది డీటెయిల్గా డిస్కస్ చేయడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి. అలాగే నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకే, ఫస్ట్ మనం ఈ ఇంట్రడక్షన్ గురించి చూసినట్లయితే ఫస్ట్ ఈక్వేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు వాట్ ఈజ్ మెంట్ బై ఎన్ ఈక్వేషన్? మనం ఏదైనా ఒక మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్లో ఈక్వాలిటీ సింబల్ ఉన్నట్లయితే దాన్ని ఈక్వేషన్గా పిలుస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనకి లీనియర్ ఈక్వేషన్, మనం ఆల్రెడీ పాలినామియల్స్లో టైప్స్ ఆఫ్ పాలినామియల్స్ అకార్డింగ్ టు డిగ్రీ ఆఫ్ పాలినామియల్ అనే టాపిక్ని డిస్కస్ చేసాం కదా. అంటే డిగ్రీని బేస్ చేసుకుని పాలినామియల్స్లో డిఫరెంట్ టైప్స్ గురించి మాట్లాడుకున్నాం. అందులో ఏ పాలినామియల్ యొక్క డిగ్రీ 1 అయితే దాన్ని మనం లీనియర్ పాలినామియల్ అంటాం. అట్లాగే ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి? ఏదైనా ఒక ఈక్వేషన్లో వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 అయితే దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం అనమాట. అంటే లీనియర్ ఈక్వేషన్ అంటే డిగ్రీ 1 ఉన్న ఈక్వేషన్ అంటారు లీనియర్ ఈక్వేషన్. ఓకే, అయితే మనకి ఈ లీనియర్ ఈక్వేషన్లో 1 వేరియబుల్ ఉండొచ్చు, మోర్ దాన్ 1 వేరియబుల్ ఉండొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 = 0 అన్నాను. ఇందులో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది, దాని యొక్క డిగ్రీ 1 అయింది కాబట్టి దీన్ని మనం లీనియర్ ఈక్వేషన్ అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2x - 3y = 7. ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి. నెక్స్ట్ ఈచ్ అండ్ ఎవ్రీ వేరియబుల్ యొక్క డిగ్రీ 1 అయింది, హైయెస్ట్ పవర్ 1 అయింది కాబట్టి దీన్ని కూడా మనం ఏమనొచ్చు? లీనియర్ ఈక్వేషన్ అనొచ్చు. అయితే దేనికైనా డిగ్రీ, ఫర్ ఎగ్జాంపుల్ 2x² + 3 = 10 అన్నాను. దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చా అంటే అనకూడదు, ఎందుకంటే దీని డిగ్రీ 2 అయింది కదా, కాబట్టి ఇది లీనియర్ ఈక్వేషన్ కాదు అన్నమాట. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్, దీన్నే మనం సింపుల్ ఈక్వేషన్ అని కూడా అంటాం అనమాట. వీటి గురించి ఆల్రెడీ మనం 8th క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మనకి ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే ఒకే ఒక వేరియబుల్ ఉంటుందో దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అని కానీ లేకపోతే సింపుల్ ఈక్వేషన్ కానీ అనవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మనం ఏమనొచ్చు? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనొచ్చు, ఎందుకంటే ఆ లీనియర్ ఈక్వేషన్లో మనకి ఒకే ఒక వేరియబుల్ ఉంది కాబట్టి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2x + 3 = x - 1. దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అనవచ్చా అంటే మనం ఏమనుకుంటామంటే x ఇక్కడ మనకి 2 ప్లేసెస్లో ఉంది కాబట్టి కొందరికి కన్ఫ్యూజ్ ఉండొచ్చు అనమాట. అంటే ఇందులో 2 వేరియబుల్స్ ఉన్నాయేమో అనుకుంటారు, కానీ యాక్చువల్గా అది ఒకే ఒక వేరియబుల్ 2 టర్మ్స్లో ఉందన్నమాట. కాబట్టి ఇందులో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయంటే ఒకే ఒక వేరియబుల్ ఉంది, ఆ వేరియబుల్ ఎన్ని ప్లేసెస్లో అయినా ఉండొచ్చు అనమాట. కాబట్టి ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అవుతుంది, అంటే సింపుల్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది, 2xy + 3x = 11. మరి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనవచ్చా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వేరియబుల్స్ తీసుకున్నట్లయితే x, y అనే వేరియబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది కదా, కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనవచ్చు అనే డౌట్ రావచ్చు. కానీ మనం టర్మ్స్ తీసుకుంటాం కదా, డిగ్రీ చూసేటప్పుడు ఏం చేస్తాం? టర్మ్ మొత్తాన్ని చూసుకుంటాం. ఇందులో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి, వాటి యొక్క పవర్స్ 1 ఉంది. ఆ 1 + 1 ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంటే దీని డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అనకూడదు.
ఓకే, ఇప్పుడు మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి క్లియర్గా అర్థమైంది కదా. నెక్స్ట్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. ఏ లీనియర్ ఈక్వేషన్లో అయితే మనకి టూ వేరియబుల్స్ ఉంటాయో దాన్ని మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈక్వేషన్ తీసుకున్నట్లయితే ఫస్ట్ అది మనకి లీనియర్ ఈక్వేషన్ అవుతుంది. అలాగే అందులో మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 1 = 3y - 2. ఫస్ట్ ఇది అసలు లీనియర్ ఈక్వేషన్ అవుతుందో లేదో వెరిఫై చేయాలి. లీనియర్ ఈక్వేషన్ అవుతుంది ఎందుకంటే వేరియబుల్ యొక్క హైయెస్ట్ పవర్ 1 ఉంది. నెక్స్ట్ అందులో మనకి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, టూ వేరియబుల్స్ ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని ఏమనొచ్చు మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు అన్నమాట. ఓకే, నెక్స్ట్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. పెయిర్ అంటే ఏంటి, జత. అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ని మనం జతగా తీసుకున్నట్లయితే అంటే టూ ఈక్వేషన్స్ తీసుకున్నట్లయితే అది పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు అనమాట. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్, దీన్నే మనం సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్ అంటాం. పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y = 5, x - 2y = 7. ఫస్ట్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. అట్లాగే సెకండ్ ఈక్వేషన్ కూడా లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్. కాబట్టి దీన్ని ఏమనొచ్చు అనమాట పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు అనమాట. ఇక్కడ ఒక గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, రెండు ఈక్వేషన్స్లో కూడా మనకి టూ వేరియబుల్స్ ఉండాలి, ఆ వేరియబుల్స్ సేమ్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇచ్చారు మనకి 2x - 3y = 11, నెక్స్ట్ 3p + q = 7. మరి దీన్ని పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ అనవచ్చు. అంటే రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి, రెండు కూడా మనకి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ టూ వేరియబుల్స్ అవుతున్నాయి కాబట్టి మనం అనవచ్చు అనే డౌట్ వస్తుంది. కానీ యాక్చువల్గా ఆ రెండిట్లో మనకి సేమ్ వేరియబుల్స్ ఉన్నాయా, లేవు కదా. ఫస్ట్ ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏంటి x, y, సెకండ్ ఈక్వేషన్లో వేరియబుల్స్ ఏంటి p, q. అవి లీనియర్ ఈక్వేషన్స్ అవుతున్నాయి కానీ అది పెయిర్ అవ్వదు ఎందుకంటే రెండిట్లో కూడా డిఫరెంట్ వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ సొల్యూషన్ ఆఫ్ ఎ లీనియర్ ఈక్వేషన్. మనకి లీనియర్ ఈక్వేషన్లో వేరియబుల్ని ఏదైనా ఒక నెంబర్తో రీప్లేస్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అయినట్లయితే మనకి ఆ వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ని అయితే రాసామో దాన్ని సొల్యూషన్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్ అంటారు. ఫస్ట్ మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్ x + 2 = 5. ఇది మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అవుతుంది కదా. ఇప్పుడు దీనికి అసలు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి? ఓకే, ఇక్కడ మనకి x ప్లేస్లో ఏ నెంబర్ని రాసినప్పుడు LHS RHS ఈక్వల్ అవుతాయి. LHS RHS అంటే ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లోనే నేర్చుకున్నాం కదా. ఈక్వాలిటీ సింబల్కి మనకి రైట్ సైడ్ ఉన్న దాన్ని ఆ ఎక్స్ప్రెషన్ కావచ్చు టర్మ్ని మనం LHS అని, అలాగే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని RHS అని, రైట్ హ్యాండ్ సైడ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ని షార్ట్కట్లో LHS RHS అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఈ x ప్లేస్లో ఏ నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS సమానం అవడానికి అవకాశం ఉంది అంటే మనం ఒకవేళ మనం x ప్లేస్లో 3ని రాస్తాం అనుకోండి, అప్పుడు LHS వాల్యూ ఏమవుతుంది, LHS = x ప్లేస్లో 3 రాస్తున్నాను, 3 + 2 = 5 అయింది. అంటే RHS వాల్యూ ఎంత, ఆల్రెడీ 5. దీంట్లో వేరియబుల్ లేదు కాబట్టి అది దాని వాల్యూ మారదు. చూడండి ఇక్కడ LHS RHS రెండు ఈక్వల్ అవ్వాయి కాబట్టి హియర్ x = 3 ఈజ్ కాల్డ్ సొల్యూషన్ ఆఫ్ ద గివెన్ లీనియర్ ఈక్వేషన్. అంటే ఇక్కడ x = 3 అనేది సొల్యూషన్ అవుతుంది అనమాట. ఓకే, మరి ఈ x ప్లేస్లో 3 కాకుండా మరి ఏదైనా నెంబర్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు LHS RHS ఈక్వల్ అవ్వడానికి అవకాశం ఉందా అంటే లేదు కదా. ఇంకా మనం x ప్లేస్లో 3 కాకుండా మరి ఏ నెంబర్ని రాసినా అది పాజిటివ్ నెంబర్ కావచ్చు, 0 కావచ్చు, నెగిటివ్ నెంబర్ కావచ్చు, ఏదైనా ఫ్రాక్షన్ కావచ్చు, మనకి LHS RHS ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు.
కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్కి ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బిట్ అనమాట. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ has only one solution. దీన్ని మనం యూనిక్ సొల్యూషన్ అంటాం. ఇది మనకి ఆబ్జెక్టివ్ బిట్గా అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఓకే, దీన్ని మనం సింపుల్ ఈక్వేషన్ అంటాం కదా. అంటే సింపుల్ ఈక్వేషన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఓన్లీ వన్ సొల్యూషన్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే, ఒక సింపుల్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ తీసుకున్నాను. ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 5 తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనకి టూ వేరియబుల్స్ ఉన్నాయి, అంటే మనం టూ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉందన్నమాట. అంటే ఎక్స్ ప్లేస్లో వై ప్లేస్లో ఏ నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయ్యే ఛాన్స్ ఉంది. అంటే ఒకవేళ నేను ఎక్స్ ప్లేస్లో 1 రాశాను, వై ప్లేస్లో 4 రాశాను, అప్పుడు 1 + 4 ఎంత అవుతుంది, 5 అవుతుంది. ఆల్రెడీ ఆర్హెచ్ఎస్లో 5 ఉంది, అంటే ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అయింది. కాబట్టి ఇక్కడ మనకి x ఈక్వల్ టు 1, y ఈక్వల్ టు 4 అనేది ఒక సొల్యూషన్ అవుతుంది. మరి ఈ 1, 4 కాకుండా మరి ఏమైనా వేరే నెంబర్స్ని సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మళ్ళీ ఎల్హెచ్ఎస్ ఆర్హెచ్ఎస్ ఈక్వల్ అవడానికి ఛాన్స్ ఉందా అంటే ఉంది. ఒకసారి చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను x ప్లేస్లో 2 రాశాను, y ప్లేస్లో 3 రాశాను అనుకోండి, 2 + 3 5 అవుతుంది. అప్పుడు అది కూడా సొల్యూషన్ అవుతుంది. x ఈక్వల్ టు 2, y ఈక్వల్ టు 3, 2 + 3 5 అవుతుంది. కాబట్టి ఇది కూడా సొల్యూషన్ అవుతుంది. అలాగే 0 తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈక్వల్ టు 0, y ఈక్వల్ టు 5 రాశాను, అప్పుడు ఇది కూడా మనకి సొల్యూషన్ అవుతుంది కదా. 0 + 5 ఈక్వల్ టు 5 అవుతుంది కదా. అలాగే నెగిటివ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ x ప్లేస్లో నేను -1 రాశాను, y ప్లేస్లో 6 రాశాను, అప్పుడు -1 + 6 డిఫరెంట్ సైన్స్ ఉన్నప్పుడు సబ్ట్రాక్ట్ చేస్తాం కాబట్టి ఏమవుతుంది, 5 అవుతుంది. అంటే ఇది కూడా సొల్యూషన్ అవుతుంది. అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ హ్యాస్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ అని చెప్పవచ్చు అనమాట. దేర్ఫోర్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ has infinite solutions or infinitely many solutions. ఓకే, ఇప్పుడు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే అసలు పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి అంటే ఇది డిఫరెంట్ కండిషన్స్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఈ చాప్టర్లో మనం ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క సొల్యూషన్స్ గురించి డిస్కస్ చేస్తామన్నమాట. మనం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ యొక్క జనరల్ ఫామ్ ఏంటంటే ax + b. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ యొక్క జనరల్ ఫామ్. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ ax + by + c = 0. మరి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ యొక్క జనరల్ ఫామ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ వేరియబుల్స్ సేమ్ ఉండాలి, కోఎఫిషియంట్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి మనకి a1x + b1y + c1 = 0, a2x + b2y + c2 = 0. This is the general form of system of linear equations. ఓకే, అసలు మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి ఒకసారి గ్రాఫికల్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఆల్రెడీ మనం లోయర్ క్లాస్లో లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ని డ్రా చేసాం. మనకి గ్రాఫ్ని ప్లాట్ చేయాలంటే కొన్ని పాయింట్స్ కావాలి. ఆ పాయింట్సే మనం ఏమంటామంటే సొల్యూషన్స్ అంటాం. ఇక్కడ సొల్యూషన్సే మనం పాయింట్స్గా తీసుకుంటాం. ఇక్కడ x = 1, y = 4 అనేది ఒక సొల్యూషన్. కాబట్టి ఇది 1, 4 అనే పాయింట్ ఈ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే గ్రాఫ్ మీద ఉంటుందన్నమాట. మనకి లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ డ్రా చేసినప్పుడు మనకి ఏ విధమైన డయాగ్రామ్ వస్తుందంటే ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఓకే, గ్రాఫ్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్ పాయింట్గా చెప్పుకోవచ్చు అన్నమాట. మనకి ప్లేన్ మీద ఏదైనా ఒక పాయింట్ ఇచ్చినప్పుడు
దీని గుండా మనకి ఎన్ని లైన్స్ డ్రా చేయొచ్చు, ఎన్ని స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ స్ట్రైట్ లైన్స్ డ్రా చేయొచ్చు. ఇట్లా మనం ఎన్నైనా డ్రా చేయొచ్చు. కాబట్టి మనం ఒక స్ట్రైట్ లైన్, ఒక యునిక్ స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలంటే మనకు ఒక పాయింట్ సరిపోదు అనమాట. అంటే మనకి అట్లీస్ట్ 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు మాత్రమే ఒక యునిక్, అంటే ఎవరు డ్రా చేసినా అదే స్ట్రైట్ లైన్ రావాలి. ఒక పాయింట్ ఇచ్చి స్ట్రైట్ లైన్ డ్రా చేయమంటే ఒక స్టూడెంట్ ఎట్లా డ్రా చేయొచ్చు, మరొక స్టూడెంట్ ఎట్లా డ్రా చేయొచ్చు. కానీ ఇక్కడ నేను ఏబి అనే 2 పాయింట్స్ ఇచ్చి వీటికుండా స్ట్రైట్ లైన్ డ్రా చేయమంటే ఏ స్టూడెంట్ డ్రా చేసిన స్ట్రైట్ లైన్ అలా ఒకేలా ఉంటుంది కదా. కాబట్టి మనం యునిక్ స్ట్రైట్ లైన్ని డ్రా చేయాలి అంటే అట్లీస్ట్ మనకి 2 పాయింట్స్ కావాలి. కాబట్టి మనకి లీనియర్ ఈక్వేషన్కి గ్రాఫ్ డ్రా చేయాలనుకున్నప్పుడు కనీసం 2 సొల్యూషన్స్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉందన్నమాట. ఆల్రెడీ మనం ఈ లీనియర్ ఈక్వేషన్ 2 వేరియబుల్స్ గురించి కొంతవరకు 9th క్లాస్లో డిస్కస్ చేసాం కదా. ఓకే, ఇప్పుడు గ్రాఫికల్ మెథడ్ ఆఫ్ సొల్యూషన్ ఆఫ్ ఏ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్. ఓకే, ఇప్పుడే చెప్పుకున్నాం మనం లీనియర్ ఈక్వేషన్ యొక్క గ్రాఫ్ అనేది ఒక స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే 2 లీనియర్ ఈక్వేషన్స్ ఉంటాయి. అంటే ఇక్కడ ఒక్కొక్క ఈక్వేషన్ ఒక్కొక్క స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఒక ప్లేన్ మీద మనకి 2 స్ట్రైట్ లైన్స్ ఉన్నప్పుడు వాటి మధ్య రిలేషన్ ఎలా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి 3 కేసెస్ ఉంటాయి. కేస్ 1, ఓకే, నేను ఇలా ఒక స్ట్రైట్ లైన్ డ్రా చేశాను, మరొక లైన్ డ్రా చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎల్లో ఎం అనే 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేశాను. అప్పుడు ఇవి రెండు ఏం లైన్స్ అవుతాయి? ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయి కదా. ఇంటర్సెక్టింగ్ లైన్స్ అంటాం. ఓకే, మనం సొల్యూషన్ ఆఫ్ ఏ లీనియర్ ఈక్వేషన్ అంటే మనకి ఒక ఆర్డర్డ్ పెయిర్ వస్తుంది కదా. అంటే మనకు ఒక లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ డినోట్ చేసే పాయింట్ అనేది ఆ స్ట్రైట్ లైన్ మీద ఉంటుందని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ఈ ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ అనేది రెండింటి మీద ఉండే కామన్ పాయింట్, దాన్నే మనం సొల్యూషన్గా చెప్పుకుంటాం అన్నమాట. ఇప్పుడు ఈ 2 స్ట్రైట్ లైన్కి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయి? ఒకే ఒక కామన్ పాయింట్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది అన్నమాట. యూనిక్ సొల్యూషన్. యూనిక్ సొల్యూషన్ అంటే ఓన్లీ 1 సొల్యూషన్. ఓకే, ఇది ఫస్ట్ కేసు. నెక్స్ట్ కేస్ 2. అంటే అన్ని సందర్భాలు ఇలా ఉండాలని లేదు కదా. ఒకవేళ నేను 2 స్ట్రైట్ లైన్స్ డ్రా చేశాను, ఇట్లా డ్రా చేశాను. అప్పుడు వీటిని ఏమంటాం మనం? ప్యారలల్ లైన్స్ అంటాం. ఈ సమయంలో 2 ఎక్కడైనా ఇంటర్సెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుందా? లేదు. అంటే ఇక్కడ కామన్ పాయింట్స్ ఉండవు. కాబట్టి ఈ సిస్టమ్ ఆఫ్ ఈక్వేషన్స్కి మనకి సొల్యూషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఇవి ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. ఇక్కడ మనకి ఈ కేసులో నో సొల్యూషన్. ఓకే, నెక్స్ట్ కేస్ 3. ఓకే, మనం 2 స్ట్రైట్ లైన్స్ ని డ్రా చేసినప్పుడు కొన్ని సమయాల్లో అవి 2 కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు అంట. ఒక స్ట్రైట్ లైన్ మీద మరొకటి రావచ్చు అనమాట. ఓకే, ఇలా ఉండే లైన్స్ మనం ఏమంటాం? కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. మరి ఈ సమయంలో రెండింటికి మనకి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ప్రతి పాయింట్ కామన్ పాయింట్ అవుతుంది. అంటే ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి రెండింటికి కూడా. కాబట్టి ఇక్కడ ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయన్నమాట? ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట ఈ కేసులో. ఓకే, అంటే ఇప్పుడు మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి గ్రాఫ్ని డ్రా చేసినప్పుడు మనకి ఈ 3 కేసెస్లో ఏదో ఒకటి సాధ్యం అవుతుంది అనమాట. అంటే మనకి ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్ ఒక్కొక్క స్ట్రైట్ లైన్ని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి 2 స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ 2 స్ట్రైట్ లైన్స్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు. అప్పుడు ఒకే ఒక కామన్ పాయింట్ ఉంది కాబట్టి అప్పుడు ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయంటే 1 సొల్యూషన్ ఉంటుంది. లేకపోతే అవి 2 కూడా మనకి ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు. అంటే అప్పుడు
రెండింటికి కామన్ పాయింట్స్ ఉండవు కాబట్టి నో సొల్యూషన్. ఒక్కొక్కసారి అవి రెండు ఏమవ్వచ్చు, కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు. అప్పుడు ఇక్కడ మనకి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ కామన్ పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడ మనం కొన్ని రకాల పేర్లు ఉపయోగిస్తాం. కన్సిస్టెంట్, ఇన్కన్సిస్టెంట్ అని, డిపెండెంట్, ఇండిపెండెంట్ అని అన్నమాట. ఓకే, ఇక్కడ మనకి కన్సిస్టెంట్ అంటే అర్థం ఏమిటి? మనకి ఏదైనా సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్కి సొల్యూషన్ ఉన్నట్లయితే అది ఒక సొల్యూషన్ కావచ్చు లేకపోతే మెనీ సొల్యూషన్స్ కావచ్చు, వాటిని కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అంటారనమాట. ఓకే, అంటే మనం ఈ కేసులోని కన్సిస్టెంట్ లైన్స్ అవుతాయి, ఈ కేసులో కూడా కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అనొచ్చు అనమాట. అంటే ఇక్కడ ఒక సొల్యూషన్ ఉంటుంది, ఇక్కడ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. అంటే కన్సిస్టెంట్ అనాలంటే మనం అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉండాలి. కాబట్టి ఈ రెండు కేసెస్లో మనకి సొల్యూషన్ ఉంటుంది కదా, కాబట్టి ఇవి రెండు కూడా మనకి కన్సిస్టెంట్ ఈక్వేషన్స్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ ఈ కేసులో అసలు సొల్యూషనే ఉంటుంది కాబట్టి వీటిని మనం ఏమంటాం, ఇన్కన్సిస్టెంట్. ఇన్కన్సిస్టెంట్ లైన్స్ అంటాం అన్నమాట. ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ డిపెండెంట్, ఇండిపెండెంట్. మనకి కోఇన్సిడెంట్ లైన్స్ ని ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి ఇవి రెండు కూడా, కాబట్టి వీటిని ఏమంటారు, డిపెండెంట్ అంటాం అన్నమాట. ఈ రెండు కేసెస్ లో ఏమంటామంటే ఇండిపెండెంట్, డిపెండెంట్. నెక్స్ట్ ఇండిపెండెంట్. ఓకే, ఈ టెర్మినాలజీ అంతా కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, మనకి ఒక ప్లేన్ మీద ఉండే టూ స్ట్రైట్ లైన్స్ మధ్యలో 3 టైప్స్ ఆఫ్ రిలేషన్ ఉండవచ్చు. ఫస్ట్ ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవ్వచ్చు, అప్పుడు ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది, వాటిని ఇండిపెండెంట్ లైన్స్ అంటాము. అట్లాగే సెకండ్ కేసు అవి రెండు ప్యారలల్ లైన్స్ అవ్వచ్చు, అప్పుడు అసలు సొల్యూషన్ ఉండదు, కాబట్టి ఇవి కూడా మనకి ఇండిపెండెంటే. నెక్స్ట్ థర్డ్ కేసులో కోఇన్సిడెంట్ లైన్స్ అవ్వచ్చు, అప్పుడు ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి, వీటిని ఏమంటాం మనం, డిపెండెంట్ అంటాం. నెక్స్ట్ కనీసం ఒక సొల్యూషన్ అయినా ఉన్నట్లయితే దాన్ని మనం ఏమంటాం, కన్సిస్టెంట్ అని. అసలు సొల్యూషన్ లేకపోతే ఇన్కన్సిస్టెంట్ అని అంటాం. నెక్స్ట్ రిలేషన్ బిట్వీన్ కోఎఫిషియెంట్స్ అండ్ నంబర్ ఆఫ్ సొల్యూషన్స్. అయితే మనం ప్రతి సందర్భంలోనే గ్రాఫ్ డ్రా చేసి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పలేకపోవచ్చు, కానీ మనకు ఆ లీనియర్ ఈక్వేషన్స్ యొక్క కోఎఫిషియెంట్స్ మధ్య ఉన్న సంబంధాన్ని బట్టి అసలు అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, ప్యారలల్ లైన్స్ అవుతాయా, లేకపోతే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయా అని చెప్పొచ్చు. అది తెలిస్తే మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయో చెప్పొచ్చు, అలాగే కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని కూడా చెప్పొచ్చు అనమాట. ఒకసారి దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. మనకి ఈ చాప్టర్లో ఇప్పుడు చెప్పుకోపోయి ఈ కాన్సెప్ట్ని బేస్ చేసుకునే మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్ని ఆన్సర్ చేయవచ్చు, కాబట్టి కేర్ఫుల్గా వినడానికి ప్రయత్నించండి. మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క జనరల్ ఫామ్ ఏం చెప్పుకున్నాం, a1x ప్లస్ b1y ప్లస్ c1 ఈక్వల్ టు 0, అలాగే a2x ప్లస్ b2y ప్లస్ c2 ఈక్వల్ టు 0 అని చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు వీటి యొక్క కోఎఫిషియంట్ ఏంటి, a1 b1 c1, a2 b2 c2. ఆఫ్ కోర్స్ ఇక్కడ c1 c2 కాన్స్టెంట్ టర్మ్స్ అంటాం, అందులో వేరియబుల్ లేదు కాబట్టి వాటి మధ్య సంబంధం ఎలా ఉంటుందో చూద్దాం. ఒకవేళ మనం ఫస్ట్ x యొక్క కోఎఫిషియంట్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేసాం, అప్పుడు ఏమొస్తుంది, a1/a2 వస్తుంది. అట్లాగే y యొక్క కోఎఫిషియంట్స్ కి రేషియో ఫైండ్ అవుట్ చేసాం, అప్పుడు ఏమొస్తుంది, b1/b2 వస్తుంది. ఒకవేళ ఈ రెండు నాట్ ఈక్వల్ గా వచ్చినట్లయితే, ఆ రెండు డిఫరెంట్ గా వచ్చినట్లయితే అవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ని రిప్రజెంట్ చేస్తాయి. ఇంటర్సెక్టింగ్ లైన్స్. అప్పుడు మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉంటాయి, ఓన్లీ వన్ సొల్యూషన్ ఉంటుంది, అంటే యూనిక్ సొల్యూషన్. మనకి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అయినా ఉంటే వాటిని ఏమంటాం మనం, కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. కన్సిస్టెంట్. ఓకే, ఒకవేళ మనకి a1/a2 b1/b2 ఫైండ్ అవుట్ చేసాం, అవి రెండు ఈక్వల్గా వచ్చాయి,
అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 వచ్చింది. అప్పుడు ఏం చేయాలంటే మనం c1/c2 చేయాల్సి ఉందన్నమాట. ఓకే, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అంటే మనం c1/c2 చేయాల్సిన అవసరం లేదు. దాన్ని బట్టి మనం సొల్యూషన్ ఏంటి, అవి ఏమి లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయని చెప్పేసి వేయచ్చు. ఓకే, a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 వస్తే ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కాబట్టి ఒకే ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి వాటిని కన్సిస్టెంట్ లైన్స్ అంటాం. ఇంకా అయిపోయింది. ఒకవేళ రెండు సమానంగా వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, తర్వాత c1/c2 ఫైండ్ అవుట్ చేయాలి. అది డిఫరెంట్గా వచ్చింది. ఇవి రెండు ఈక్వల్గా వచ్చాయి కానీ c1/c2 రెండింటికి డిఫరెంట్గా ఉంది. అప్పుడు అవి ప్యారలల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి. ప్యారలల్ లైన్స్. మరి ప్యారలల్ లైన్స్కి కామన్ పాయింట్స్ ఉంటామని చెప్పుకున్నాం కదా, కాబట్టి సొల్యూషన్స్ ఉంటాయంటే నో సొల్యూషన్. అప్పుడు వీటిని ఏమంటాం, ఇన్కన్సిస్టెంట్. ఒకవేళ మనకి c1/c2 ఫైండ్ అవుట్ చేసినప్పుడు అది కూడా ఈక్వల్గా వచ్చింది అనుకోండి, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2 అన్ని రేషియోస్ ఈక్వల్గా వచ్చాయి. అప్పుడు మనకి ఆ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ వేటిని రిప్రజెంట్ చేస్తున్నట, కోఇన్సిడెంట్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. కోఇన్సిడెంట్ లైన్స్. ఇక్కడ మనకి కోఇన్సిడెంట్ లైన్స్కి ఎన్ని కామన్ పాయింట్స్ ఉంటాయంటే ఇన్ఫైనైట్లీ మెనీ కామన్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. ఇక్కడ ఇన్ఫైనైట్ సొల్యూషన్స్. ఇక్కడ మనకి అట్లీస్ట్ ఒక సొల్యూషన్ అన్నా ఉంటే సరే దాన్ని మనం కన్సిస్టెంట్ అంటాం కదా, కాబట్టి ఇక్కడ కూడా మనం ఏమనొచ్చు, కన్సిస్టెంట్. నెక్స్ట్ ఈ కేసులో మనం ఆ లైన్స్ ఏమంటాం, డిపెండెంట్ అంటాం అన్నమాట. నెక్స్ట్ పై కేసెస్లో ఇండిపెండెంట్ అంటాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3y ఈక్వల్ టు 7, లేకపోతే +7 ఈక్వల్ టు 0, లేకపోతే -7 ఈక్వల్ టు 0 అని రాయొచ్చు. 3x + y ఈక్వల్ టు 11 అని రాశారు. ఇక్కడ మనకి ఫస్ట్ a1 ఎంత అవుతుంది, 2 అవుతుంది. b1 ఈక్వల్ టు 3 అవుతుంది. c1 ఈక్వల్ టు ఈ 7 మనం LHSలో తీసుకొస్తే -7 అవుతుంది కాబట్టి -7. అలాగే a2 ఈక్వల్ టు 3 అవుతుంది. b2 ఈక్వల్ టు, మరి yకి కోఎఫిషియంట్ ఏం లేదంటే ఏం చేస్తాం, 1 రాస్తాం. 1. ఒకవేళ ఇక్కడ మైనస్ అంటే -1 అవుతుంది. అలాగే c2 ఈక్వల్ టు ఈ 11 మనకి LHSలో తీసుకొస్తే -11 అవుతుంది. ఇలా చేస్తాం ఫస్ట్. తర్వాత ఏం చేయాలి, a1/a2 b1/b2 ఫైండ్ అవుట్ చేయాలి. a1/a2 ఈక్వల్ టు a1 2 a2 3 అంటే 2/3. ఈ రెండిట్లో ఏదైనా టేబుల్ పోతే కట్ చేస్తాం, పోదు కాబట్టి అలా వదిలేస్తాం. తర్వాత ఏం చేస్తాం, మనం b1/b2 ఫైండ్ అవుట్ చేస్తాం. ఈక్వల్ టు b1 ఎంత 3/b2 1 అంటే 3/1 అంటే 3 కదా. చూడండి ఇక్కడ a1/a2 వాల్యూ 2/3 వచ్చింది, b1/b2 వాల్యూ 3 వచ్చింది. రెండు ఈక్వల్ అంటే నాట్ ఈక్వల్ కదా. దేర్ఫోర్ a1/a2 ఈజ్ నాట్ ఈక్వల్ టు b1/b2. కాబట్టి మనం ఏం చెప్పొచ్చు అనమాట, ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్, దేర్ఫోర్ దే హ్యావ్ యూనిక్ సొల్యూషన్, ఆల్సో కాల్డ్ కన్సిస్టెంట్ అని పిలవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ కాన్సెప్ట్ ని బేస్ చేసుకుని చాలా వరకు ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే మనకి ఈ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఒకసారి వాటి గురించి మాట్లాడుకుందాం. ఓకే, ఈ ఎగ్జాంపుల్ చేయబోయే ముందు అసలు సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేయడానికి మనకి ఏమేం మెథడ్స్ ఉన్నాయి, వాటిని ఎలా యూటిలైజ్ చేయాలో ఒకసారి చూద్దాం. మనకి ఇక్కడ 3 డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ అంటే గ్రాఫికల్ మెథడ్. అంటే గ్రాఫ్ను ఉపయోగించి మనం సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని సాల్వ్ చేస్తాము అన్నమాట. నెక్స్ట్ సెకండ్ వన్
సబ్స్టిట్యూషన్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్ ఎలిమినేషన్ మెథడ్. ఇక్కడ మనం ఈ రెండు మెథడ్స్ ని ఏమంటామంటే ఆల్జీబ్రిక్ మెథడ్స్ అంటాం. ఓకే, మనం ఈ ఫస్ట్ పార్ట్ లో సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని గ్రాఫికల్ మెథడ్ లో ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకుని ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 లో ఉన్న ప్రాబ్లమ్స్ ని ఆన్సర్ చేయడానికి ప్రయత్నిద్దాం. నెక్స్ట్ పార్ట్ లో మనం సబ్స్టిట్యూషన్ మెథడ్ అలాగే ఎలిమినేషన్ మెథడ్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఎగ్జాంపుల్. Check graphically whether the pair of linear equations x plus 3y equal to 6 and 2x minus 3y equal to 12 is consistent. If so, solve them graphically. అంటే ఇక్కడ మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు. ఇవి కన్సిస్టెంట్ అవుతాయా లేదా మనం వెరిఫై చేయమన్నారు. ఒకవేళ కన్సిస్టెంట్ అయితే, కన్సిస్టెంట్ అంటే ఏంటి, సొల్యూషన్ ఉంటుందా లేదా అని. ఒకవేళ సొల్యూషన్ ఉంటే వాటిని గ్రాఫికల్లీ సాల్వ్ చేయమన్నారు. అసలు మనకి ఇవి కన్సిస్టెంటా కాదా అని ఎలా చెప్పగలుగుతాము? వాటి యొక్క కోఎఫిషియంట్ మధ్య ఉన్న రిలేషన్ బట్టి చెప్పగలుగుతాం. ఇక్కడ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి అంటే x ప్లస్ 3y ఈక్వల్ టు 6, 2x మైనస్ 3y ఈక్వల్ టు 12. ఇది ఈక్వేషన్ 1 అండ్ ఈ ఈక్వేషన్ 2. ఫస్ట్ ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని ఫైండ్ అవుట్ చేయాలి. దానికోసం ఫస్ట్ మనం ఏం చేయాలి, కోఎఫిషియంట్స్ తీసుకోవాలి. ఇక్కడ ఫస్ట్ ఈక్వేషన్ లో కోఎఫిషియంట్ a1 ఈక్వల్ టు x యొక్క కోఎఫిషియంట్ 1, b1 ఈక్వల్ టు 3, లేక c1 ఈక్వల్ టు +6, మనకి LHS లో వస్తే -6 అవుతుంది. అలాగే సెకండ్ ఈక్వేషన్ a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు -3, c2 ఈక్వల్ టు -12. ఓకే, ఇప్పుడు రేషియో తీసుకోవాలి. అంటే a1/a2 ఈక్వల్ టు a1 అంటే 1/2. దీనికి మనం సింప్లిఫై చేయలేం కదా. తర్వాత b1/b2 ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ b1 3, b2 -3. 3 టేబుల్ 3లో 1 టైం అంటే -1 వచ్చింది. అంటే ఇక్కడ a1/a2 మనకి b1/b2 డిఫరెంట్ వాల్యూస్ వచ్చాయి. అంటే దట్ ఇంప్లైస్ a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2. అంటే ఇవి ఇచ్చిన ఈక్వేషన్స్ ఏ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి, ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఒక సొల్యూషన్ ఉంటుంది. కాబట్టి వీటిని ఏమనొచ్చు మనం, కన్సిస్టెంట్ అనొచ్చు అనమాట. ఓకే, దేర్ఫోర్ ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ are consistent. కాబట్టి మనం సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయగలం. ఇప్పుడు గ్రాఫికల్ గా వీటిని మనం సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇప్పుడు వీటిని గ్రాఫికల్లీ సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇక్కడ మనకి ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి, x ప్లస్ 3y ఈక్వల్ టు 6, 2x మైనస్ 3y ఈక్వల్ టు 12. మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, ఒక యూనిక్ లైన్ ని డ్రా చేయాలి అంటే మనకి అట్లీస్ట్ 2 పాయింట్స్ కావాలి. అంటే ఆ 2 పాయింట్స్ అంటే మనం 2 సొల్యూషన్స్ ని మనం ఈచ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ మనం 9th క్లాస్లో లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి మనం సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడం నేర్చుకున్నాం కదా. అదే మెథడ్ లో వీటికి ఈచ్ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. దానికోసం ఫస్ట్ ఈక్వేషన్ ఏమి ఇచ్చారు, ఇక్కడ x ప్లస్ 3y ఈక్వల్ టు 6 ఇచ్చారు. దీని నుంచి y లో ఒక ఫార్ములా తయారు చేసుకున్నాం. ఈ x ని RHS లో తీసుకెళ్తే 3y ఈక్వల్ టు 6 మైనస్ x అవుతుంది. ఈ 3 ని కూడా మనం RHS లో తీసుకెళ్తే y ఈక్వల్ టు 6 మైనస్ x/3 అవుతుంది. ఓకే, నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 2x మైనస్ 3y ఈక్వల్ టు 12 అవుతుంది.
ఈ 2x మనం RHలోకి తీసుకెళ్తే -3y = 12 - 2x. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మొత్తం త్రూఅవుట్గా మైనస్తో మల్టిప్లై చేసినట్లయితే ఇది ప్లస్ అవుతుంది, అలాగే ఇది మైనస్ అవుతుంది, ఇది ప్లస్ అవుతుంది కాబట్టి ఇంటర్చేంజ్ చేస్తాను ముందుకి వెనక్కి, అంటే ఇది ప్లస్ నెంబర్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. ఇప్పుడు 3ని కూడా మనం RHలో ఉన్నట్లయితే y = 2x - 12/3 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఒక బాక్స్ తీసుకుందాం, xకి ఏవైనా 2 వాల్యూస్ తీసుకుందాం, x y. అలాగే ఇక్కడ కూడా మనకి x y. మ్యాక్సిమం ఏంటంటే మనకి ఫ్రాక్షన్ రాకుండా ఉండడానికి జాగ్రత్త పడినట్లయితే మనకి గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు కొంచెం కన్వీనియంట్గా ఉంటుంది అనమాట. దానికోసం ఫర్ ఎగ్జాంపుల్ 0 రాసాం అనుకోండి 6/3 వస్తుంది, అప్పుడు 3 టేబుల్ 6లో 2 టైమ్స్ పోతుంది, అప్పుడు ఫ్రాక్షన్ రాదు కాబట్టి ఇక్కడ 0 తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ 0 రాస్తే 6 - 0 6 అవుతుంది, 6లో 3 టేబుల్ 2 టైమ్స్ పోతుంది కాబట్టి బై 2 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకున్నాను అనుకోండి 6 - 1 5, 5/3 అవుతుంది, 3 టేబుల్ 5లో పోదు కదా కాబట్టి వదిలేయండి. 2 తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది 6 - 2 4 అవుతుంది, అప్పుడు కూడా 3 టేబుల్లో వచ్చే నెంబర్ రాదు. 3 తీసుకున్నాను, ఇప్పుడు 3 తీసుకున్నాను ఫర్ ఎగ్జాంపుల్ 6 - 3 ఏమవుతుంది 3 అవుతుంది, 3లో 3 1 టైం పోతుంది అని. అలాగే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 0 తీసుకున్నాను, 2 zeros are 0 అయిపోతుంది, -12/3 3 టేబుల్ 12లో పోతుంది కదా కాబట్టి 0 తీసుకొచ్చుకున్నాం. -12/3 అంటే 3 టేబుల్ 12లో 4 టైమ్స్ అంటే మైనస్ ఉంది కాబట్టి -4 వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 1 తీసుకుంటే ఏమవుతుంది 10 అవుతుంది, 3 టేబుల్ పోదు. 2 తీసుకున్నాం, 2 2s are 4, 12 నుంచి 4 మైనస్ చేస్తే 8 అప్పుడు పోదు. 3 తీసుకున్నాం, 2 3s are 6 అవుతుంది, అంటే 12 నుంచి 6 మైనస్ చేస్తే -6 అవుతుంది కదా కాబట్టి -2 వస్తుంది. కాబట్టి ఇక్కడ నేను 3 తీసుకుంటున్నాను, 2 3s are 6 - 12/3 అవుతుంది కదా, 6 - 12 అంటే -6/3, 3 టేబుల్ అంటే -2 వస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం. దీనికోసం ఏం చేయాలి, గ్రాఫ్ షీట్ తీసుకుని దాని మీద కోఆర్డినేట్ యాక్సెస్ని డ్రా చేయాలి. ఇక్కడ మనకి y వాల్యూస్ ఎలా వచ్చాయి 1 2 -4, అంటే మనకి y యాక్సిస్ మీద అట్లీస్ట్ -4 వచ్చేటట్లు గ్రాఫ్ తీసుకోవాలి. అలాగే x యాక్సిస్ ఏమైనా ఎలా 0 3 వస్తాయి కదా. ఓకే, దానికోసం నేను ఒక హారిజంటల్ లైన్ అలాగే ఒక వెర్టికల్ లైన్ డ్రా చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇది మనకి x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది. రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏమంటాం, ఆరిజిన్ అంటాం, అది 0 కదా. ఇక్కడ 1 2 3 4 5 6 మనకి లెఫ్ట్ సైడ్ -1 -2 అండ్ సో ఆన్. ఇక్కడ మనకి 1 2 3 4 5 6 7, నెక్స్ట్ -1 -2 -3 -4 అండ్ సో ఆన్. ఓకే, ఫస్ట్ పాయింట్ ఏంటి 0, 2 అంటే x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద 2 చూసుకోవాలి. 0 2 అంటే ఈ పాయింట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 3 1 అంటే x యాక్సిస్ మీద 3 y యాక్సిస్ మీద 1 అంటే ఇది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేసేయాలి, రెండింటిని జాయిన్ చేయాలి. ఓకే, ఇట్లా మనకి ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది. ఈ స్ట్రైట్ లైన్ దేని యొక్క స్ట్రైట్ లైన్ అంటే x + 3y = 6 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్. x + 3y = 6. ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ ఏంటి, 0, -4, x యాక్సిస్ మీద 0 y యాక్సిస్ మీద -4 అంటే ఈ పాయింట్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ 3 - 2 ఇక్కడికి వస్తుంది కదా ఇది. ఇప్పుడు ఈ రెండింటిని మనం జాయిన్ చేసినట్లయితే ఓకే, ఇది 2x - 3y = 12.
2x minus 3y equal to 12 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్ అవుతుంది అన్నమాట. ఇవి రెండు మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ అవుతాయి? ఈ 6 అనే పాయింట్ అంటే దీని కోఆర్డినేట్స్ ఏంటి? x కోఆర్డినేట్స్ 6, y కోఆర్డినేట్ 0. ఎందుకంటే x యాక్సిస్ మీద ఉంటే ప్రతి పాయింట్ యొక్క y కోఆర్డినేట్ 0 అవుతుంది కదా. కాబట్టి ఈ రెండు స్ట్రైట్ లైన్స్ కూడా మనకి ఎక్కడ మీట్ అవ్వాయి అనమాట? 6,0 అనే పాయింట్ దగ్గర మీట్ అవ్వాయి. ఆ రెండింటి యొక్క కామన్ పాయింట్ 6,0 కాబట్టి అది సొల్యూషన్ అవుతుంది అనమాట. కాబట్టి ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్ x ఈక్వల్ టు 6 అండ్ y ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. ద లైన్స్ represented by the given linear equations intersect at the point 6,0. Therefore, solution equal to ఏమవుతుంది? x ఈక్వల్ టు 6 అండ్ y ఈక్వల్ టు 0 అవుతుంది. అట్లాగే మనం సాధారణంగా గ్రాఫ్ డ్రా చేసేటప్పుడు ఏం చేస్తాం? స్కేల్ రాస్తాం. అది ఎక్కడ గ్రాఫ్ షీట్ మీద ఎక్కడ స్పేస్ ఉంటే అక్కడ రాస్తాం. స్కేల్ ఆన్ x యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఇక్కడ 1 యూనిట్ చెప్పుకునే ఒక్కొక్క నెంబర్ని ఇంక్రీజ్ చేసుకుంటే వెళ్ళాం కదా. కాబట్టి 1 యూనిట్ అవుతుంది అన్నమాట. ఆన్ y యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం 1 చెప్పుని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం కదా నెంబర్స్ ని. కాబట్టి 1 యూనిట్ అవుతుంది. ఇట్లా స్కేల్ రాసి ఒక బాక్స్ లో ఉంచినట్లయితే దీనికి కూడా మనకి మార్క్స్ అలాట్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది మనకి సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ని గ్రాఫికల్లీ సాల్వ్ చేయడం అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 2. గ్రాఫికల్లీ ఫైండ్ వెదర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్, యూని సొల్యూషన్ ఆర్ ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్. అంటే ఇక్కడ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కి ఒకే సొల్యూషన్ ఉంటుందా, లేకపోతే అసలు సొల్యూషన్ ఉంటుందా, లేకపోతే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయో ఫైండ్ అవుట్ చేసి వాటిని గ్రాఫికల్లీ సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట. ఓకే, ఫస్ట్ దానికోసం ఏం చేస్తాం? మనం రిలేషన్ బిట్వీన్ ద కోఎఫిషియంట్ ఆఫ్ ద లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటాం. ఇక్కడ ఇచ్చిన లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి? ఫస్ట్ వన్ 5x minus 8y plus 1 equal to 0. Next 3x minus 24 by 5y plus 3 by 5 equal to 0. ఓకే, మనం కోఎఫిషియంట్స్ తీసుకున్నట్లయితే a1 ఈక్వల్ టు 5, b1 ఈక్వల్ టు -8, c1 ఈక్వల్ టు 1, a2 ఈక్వల్ టు 3, b2 ఈక్వల్ టు 24 by 5, c2 ఈక్వల్ టు 3 by 5. ఫస్ట్ మనం ఏం చేయాలి? a1 by a2 ఫైండ్ అవుట్ చేయాలి. a1 by a2 ఈక్వల్ టు అంటే 5 by 3. దీనికి మనం సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ b1 by b2. b1 అంటే -8 by 20, ఇది -24 కదా, -24 by 5. దీన్ని ఎట్లా రాయొచ్చు? ఇది న్యూమరేటర్ లో ఫ్రాక్షన్ లేదు కాబట్టి దీన్ని -8/1 అని రాయొచ్చు. ఇప్పుడు డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ ఇంటూ పెట్టి రివర్స్ చేసి రాస్తాం. 5 by -24, మైనస్ గెట్స్ క్యాన్సిల్. 8 టేబుల్ 1 టైమ్ 3 టైమ్స్, 5 1s are 5, 3 1s are 3 అంటే 5/3 వచ్చింది. అంటే a1 by a2 b1 by b2 ఈక్వల్ వచ్చాయి. కాబట్టి నెక్స్ట్ ఏం చేస్తాం? మనం c1 by c2 ఫైండ్ అవుట్ చేస్తాం. c1 by c2 ఈక్వల్ టు c1 ఎంత మనకి 1 by c2 3 by 5. ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా, 1 ఇంటూ ఈ డినామినేటర్ ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది అంటే 5/3. 1 ఇంటూ 5/3 ఏమవుతుంది? 5/3 వచ్చింది. ఇక్కడ ఈ కేసులో ఏమొచ్చింది మనకి? a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2 వచ్చింది. కాబట్టి ఈ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. కాబట్టి మనకి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయన్నమాట. ఓకే, దట్ ఇంప్లైస్ దేర్ఫోర్
a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. కాబట్టి మనం ఏం రాయొచ్చు, గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ has infinite solutions. ఓకే, ఇప్పుడు మనకి ఇన్ఫైనైట్ సొల్యూషన్స్ అంటే ఏమైనా కొన్ని ఫ్యూ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నిద్దాం. గ్రాఫికల్లీ ఫైండ్ అవుట్ చేయమన్నారు కదా. ఓకే, ఇచ్చిన ఈక్వేషన్స్ తీసుకున్నాం. ఫస్ట్ మనం వైస్ కి ఫార్ములాస్ తయారు చేసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, 5x - 8y + 1 ఈక్వల్ టు 0. y ఉన్న టర్మ్ మనం LHS లో ఉంచేసి మిగిలిన టర్మ్స్ ని RHS లో తీసుకెళ్తున్నాం. ఇది -5x - 1. ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి త్రూఅవుట్ గా మైనస్ తో మల్టిప్లై చేస్తే 8y ఈక్వల్ టు ఇది కూడా 5x + 1 అవుతుంది. అప్పుడు y ఈక్వల్ టు 5x + 1/8 అవుతుంది. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ 3x - 24/5y ప్లస్ 3/5 ఈక్వల్ టు 0. -24/5y ఈక్వల్ టు -3x. నెక్స్ట్ -3/5 సైన్ మార్చినట్లయితే 24/5y ఈక్వల్ టు 3x ప్లస్ అవుతుంది కదా 3/5. ఇక్కడ 1 పెట్టుకుని క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 24/5y ఈక్వల్ టు 5 3s are 15x plus 3/5 1s are 5. ఇక్కడ డినామినేటర్ రెండిట్లో 5 ఉంది కదా, కట్ చేస్తే y ఈక్వల్ టు 15x plus 3 బై ఈ 24 ని ఆర్డర్ తీసుకుంటే బై 24 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం కొన్ని సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. x y అట్లీస్ట్ ఒక 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1 రాస్తాను అనుకోండి, 5 1s are 5 ప్లస్ 1 అంటే 6/8 అవుతుంది. 2 రాస్తే 10 + 1 13/2. 3 రాస్తే 15 + 1 అంటే 16/2 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను 3 రాస్తున్నాను. 5 3s are 15 + 1 16/8 అంటే 2 వస్తుంది. 0 రాద్దాం పోనీ. 0 రాస్తే ఏమవుతుంది, 1/8 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనం 3 రాసి చూద్దాం. సేమ్ 15 3s are ఎంత అవుతుంది, 45. 45 కి 3 యాడ్ చేస్తే 48 లో 24 టేబుల్ 2 టైమ్స్ పోతుంది అంటే 3 2. ఫర్ ఎగ్జాంపుల్ 0 రాసాం. 15 0s are 0 అంటే 3/24 అవుతుంది. 3 టేబుల్ 1 టైమ్ 8 టైమ్స్ అంటే 1/8 అవుతుంది అన్నమాట. ఎందుకంటే ఈ రెండు కూడా మనకి కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి దీని సొల్యూషన్స్ సేమ్ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మనం గ్రాఫ్ డ్రా చేద్దాం. ఫస్ట్ ఏం చేస్తాం, x యాక్సిస్ ని y యాక్సిస్ ని డ్రా చేస్తాం. ఓకే, రెండు యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 అవుతుంది. ఇది x యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ y యాక్సిస్ అవుతుంది. 1 2 3 4 5 6 7 -1 -2 -3 -4 1 2 3 4 5 6 -1 -2. ఓకే, 3 2 x3/2 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ 0 1/8 1 అని 8 ఈక్వల్ పార్ట్స్ చేస్తే ఎంత వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డివైడ్ చేసి చూడండి. 1/8 0.0 1 టైం 8 1s are 8 2 మళ్ళీ 2 అంటే 0.1 అనుకోండి. అంటే ఇక్కడ మనకి 0, x0/0.1 అంటే ఇక్కడ పాయింట్ పెడతాం. ఇప్పుడు ఈ రెండింటిని మనం లైన్ తో డ్రా చేసినట్లయితే నెక్స్ట్ మనకి నెక్స్ట్ ఈక్వేషన్ యొక్క సొల్యూషన్స్ కూడా సేమ్ అవే కదా. కాబట్టి రెండు లైన్స్ మనకి ఒకదాని మీద ఒకటి ఉంటాయి అన్నమాట.
కాబట్టి మనకి ఇవి రెండు కోఇన్సిడెంట్ లైన్స్ కాబట్టి ఈ రెండింటి మీద ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ మనకి సొల్యూషన్ అవుతుంది అనమాట. దేర్ఫోర్ సొల్యూషన్ ఆఫ్ గివెన్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ అని 3, 2, 0, 1/8 అండ్ సో ఆన్. అలాగే మనం స్కేల్ రాసి వదిలేస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3. Champa went to a sale to purchase some pants and skirts. When her friend asked her how many of each he had bought, she answered, the number of skirts is 2 less than twice the number of pants purchased. Also, the number of skirts is 4 less than the 4 times of the number of the pants purchased. Help her friend to find how many pants and skirts Champa bought. Champa కొన్ని ప్యాంట్స్ ని స్కర్ట్స్ ని పర్చేస్ చేయడానికి ఒక స్కేల్ కి వెళ్ళింది అనమాట. అయితే వచ్చిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అడిగింది, నువ్వు ఎన్ని ప్యాంట్స్ అలాగే ఎన్ని స్కర్ట్స్ పర్చేస్ చేసావని. ఆమె డైరెక్ట్ ఆన్సర్ చెప్పకుండా కొన్ని హింట్స్ రూపంలో చెప్పింది అనమాట. ఎలా అని, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than the twice ఆఫ్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ అని, అలాగే ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 4 less than the 4 times the number of pants purchased అని. అంటే ఇక్కడ మనం ఏం చేయాలన్నమాట, ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా లీనియర్ ఈక్వేషన్స్ మనమే ప్రిపేర్ చేసుకోవాలి, వాటిని సాల్వ్ చేసి ఆన్సర్ రాబట్టాలి అనమాట. ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నంబర్ ఆఫ్ ప్యాంట్స్ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఫైండ్ అవుట్ చేయాలి, కాబట్టి వాటిని వేరియబుల్గా తీసుకుంటాం అనమాట. ఓకే, ఫస్ట్ మనం నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈక్వల్ టు ఎక్స్ అని, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈక్వల్ టు వై అని అనుకుందాం. లెట్ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఈక్వల్ టు ఎక్స్ and number of skirts equal to y అనుకుందాం. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి మార్చుదాం. ఫస్ట్ ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్ 2 less than the twice of the number of pants purchased. ఇక్కడ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంట, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ అంటే y కదా, దేనికి సమానం అట, 2 less than the ట్వైస్ ఆఫ్ ద నంబర్ ఆఫ్ ప్యాంట్స్. అంటే నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ని ట్వైస్ చేసి అందులోంచి -2 చేస్తే ఎంత వస్తుంది అంటే వస్తుందట. ఇక్కడ నంబర్ ఆఫ్ ప్యాంట్స్ ఏంటి, ఎక్స్ కదా, దీన్ని ట్వైస్ అంటే 2తో మల్టిప్లై చేస్తాం, రెట్టింపు అంటే కదా, లెస్ దెన్ అన్నప్పుడు మైనస్ చేస్తాం, -2 అవుతున్నాం. ఇది మనకి ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది అన్నమాట. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి, ద నంబర్ ఆఫ్ స్కర్ట్స్ ఈజ్, ఇక్కడ నంబర్ ఆఫ్ స్కర్ట్స్ y అనుకున్నాం కదా, నంబర్ ఆఫ్ స్కర్ట్స్ y ఈక్వల్ టు 4 less than the 4 times the number of pants. 4 times the number of pants అంటే 4 into number of pants, pants x కదా, 4x అవుతుంది. 4 less than అంటే -4 చేస్తామట. ఇది సెకండ్ ఈక్వేషన్ అవుతుందన్నమాట. ఈ రెండింటిని సాల్వ్ చేసినట్లయితే మనం వచ్చిన సొల్యూషన్ ఆధారంగా నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ ని నెంబర్ ఆఫ్ స్కర్ట్స్ ని మనం చెప్పవచ్చు అనమాట. దీన్ని గ్రాఫికల్ గా సాల్వ్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, y ఈక్వల్ టు 2x - 2. సెకండ్ ఈక్వేషన్ y ఈక్వల్ టు 4x - 4. మనం గ్రాఫ్ డ్రా చేయాలంటే అట్లీస్ట్ 2 పాయింట్స్ రావాలి కదా, కాబట్టి ఈచ్ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం, x y. ఓకే, ఫస్ట్ x 0 తీసుకున్నాం అనుకోండి, 2 zeros are 0 - 2 అంటే -2 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, 2 2s are 4 నుంచి 2 మైనస్ చేస్తే 2 అవుతుంది. ఇక్కడ x 0 తీసుకుంటే 4 zeros are 0 నుంచి 4 మైనస్ చేస్తే -4 అవుతుంది. 2 తీసుకుంటే 4 2s are 8, 8 నుంచి 4 మైనస్ చేస్తే 4 అవుతుంది అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేస్తాం, గ్రాఫ్ షీట్ మీద x యాక్సిస్ y యాక్సిస్ డ్రా చేస్తాం. ఇక్కడ y వాల్యూ -4 వరకు తీసుకోవాల్సి ఉంటుంది కదా, కాబట్టి మనం y యాక్సిస్ మీద కనీసం -4 వచ్చేటట్లు గ్రాఫ్ ని డ్రా చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, స్కేల్ తో ఒక వెర్టికల్ లైన్ అట్లాగే ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తాం. ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది. రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఆరిజిన్ అవుతుంది.
1 2 3 4 5 6 1 2 3 4 5 6 minus 1 minus 2 minus 1 minus 2 minus 3 minus 4 minus 5 ఫస్ట్ 0 కామా మైనస్ 2 x0 y మైనస్ 2 అంటే ఇక్కడ ఉంటుంది కదా నెక్స్ట్ x2 y2 x2 y2 రెండు ఎక్కడ మీట్ అవుతాయి ఇక్కడ మీట్ అవుతాయి ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనకు ఒక స్ట్రైట్ లైన్ వస్తుంది మనకి స్ట్రైట్ లైన్ ఏ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది y ఈక్వల్ టు 2x మైనస్ 2 y ఈక్వల్ టు 2x మైనస్ 2 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది ఇప్పుడు సెకండ్ ఈక్వేషన్ లో వచ్చిన దీని సొల్యూషన్ 0 కామా మైనస్ 4 x0 y మైనస్ 4 అంటే ఇక్కడ ఉంటుంది నెక్స్ట్ x2 y4 x2 y4 అంటే ఈ పాయింట్ అవుతుంది ఇప్పుడు ఈ రెండింటిని మనం స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేసినట్లయితే ఓకే ఈ లైన్ మనకి దేని రిప్రజెంట్ చేస్తుంది y ఈక్వల్ టు 4x మైనస్ 4 y ఈక్వల్ టు 4x మైనస్ 4 ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి ఇక్కడ ఈ పాయింట్ దీని యొక్క కోఆర్డినేట్స్ ఏంటి 1 కామా 0 అన్నమాట కాబట్టి దీని సొల్యూషన్ ఏమవుతుంది x ఈక్వల్ టు 1 y ఈక్వల్ టు 0 అవుతుంది అన్నమాట ఇన్ ద గ్రాఫ్ the lines represented by the above linear equations intersect at the point one comma 0 కాబట్టి సొల్యూషన్ x ఈక్వల్ టు 1 అండ్ y ఈక్వల్ టు 0 x అంటే ఏంటి నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ అంటే ఒక ప్యాంట్ పర్చేస్ చేసిందనమాట y అంటే ఏంటి షర్ట్స్ అంటే ఒక్క షర్ట్ కూడా పర్చేస్ చేయలేదన్నమాట therefore నెంబర్ ఆఫ్ ప్యాంట్స్ she purchased equal to 1 she did not purchase any skirt ఓకే అట్లాగే మనం గ్రాఫ్ మీద స్కేల్ రాయాల్సి ఉంటుంది అన్నమాట నెక్స్ట్ ఎక్సర్సైజ్ నెంబర్ 3.1 ఫార్మ్ ద పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్స్ అండ్ ఫైండ్ దేర్ సొల్యూషన్స్ గ్రాఫికల్లీ ఇంతకుముందు ఎగ్జాంపుల్ 3లో చేసాం కదా ఆ మెథడ్లో మనం ఫస్ట్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఫార్మ్ చేసి దాన్ని గ్రాఫికల్లీ సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట ఓకే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమి ఇచ్చారంటే 10 students of class 10 took part in a mathematics quiz. If the number of girls is 4 more than the number of boys, find the number of boys and girls who took part in the quiz. అంటే 10th క్లాస్ లో ఉన్న 10 మెంబర్స్ మ్యాథమెటిక్స్ క్విజ్ లో పార్టిసిపేట్ చేశారన్నమాట ఇక్కడ కండిషన్ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ గర్ల్స్ అనేది బాయ్స్ కంటే 4 ఎక్కువ అయినట్లయితే మనం నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని నెంబర్ ఆఫ్ బాయ్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఈ లీనియర్ ఈక్వేషన్స్ మనం గ్రాఫికల్లీ సాల్వ్ చేయాల్సి ఉందన్నమాట ఓకే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి నెంబర్ ఆఫ్ బాయ్స్ ని నెంబర్ ఆఫ్ గర్ల్స్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి వాటిని ఎక్స్ వై అనుకుంటాం లెట్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్
equal to x and the number of girls ఈక్వల్ టు y. ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లోకి కన్వర్ట్ చేద్దాం. గివెన్ ఇక్కడ టోటల్ ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు? 10 మెంబర్స్, అంటే బాయ్స్ గర్ల్స్ కలిపి 10. కాబట్టి ఇక్కడ మనకి x ప్లస్ y ఈక్వల్ టు 10 అవుతుంది. ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ కండిషన్ ఏంటి? ద నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈజ్ 4 మోర్ దాన్ ద బాయ్స్. ఇక్కడ నంబర్ ఆఫ్ గర్ల్స్ ఏంటి? y ఈక్వల్ టు 4 మోర్ దాన్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్, అంటే x ప్లస్ 4 అనమాట. మోర్ దెన్ అంటే యాడ్ చేస్తాం. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు వీటికి మనం 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసి గ్రాఫ్ డ్రా చేయడం ద్వారా సొల్యూషన్ రాబడడానికి ప్రయత్నిద్దాం. ఓకే, ఇక్కడ మనకి 2 ఈక్వేషన్స్ వచ్చాయి. ఫస్ట్ ఏంటి? x ప్లస్ y ఈక్వల్ టు 10. సెకండ్ ఈక్వేషన్ ఏంటి? y ఈక్వల్ టు x ప్లస్ 4. ఇది ఆల్రెడీ y లో ఫార్ములా ఉంది కాబట్టి దీన్ని కూడా ఫార్ములాలోకి మార్చినట్లయితే y ఈక్వల్ టు 10 మైనస్ x అవుతుంది అనమాట. ఓకే, ఒక్కొక్క లీనియర్ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ రాబట్టినట్లయితే x y ఓకే, ఒకవేళ నేను x ఫర్ ఎగ్జాంపుల్ 4 తీసుకున్నాను అనుకోండి, అంటే 0 ఇవి కూడా తీసుకోవచ్చు, కాకపోతే y యాక్సిస్ ఉన్న 10 వరకు తీసుకోవాలనే ఉద్దేశంతో 4 తీసుకున్నాను. 10 మైనస్ 4 అంటే 6 అవుతుంది. ఒకవేళ x అనే 6 తీసుకున్నాను, అప్పుడు 10 మైనస్ 6 అంటే 4 అవుతుంది అన్నమాట. నెక్స్ట్ x y, ఇక్కడ x ని నేను 0 తీసుకున్నాను. సేమ్ తీసుకోవచ్చు, డిఫరెంట్ తీసుకోవచ్చు. 0 ప్లస్ 4 4 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాను, 2 ప్లస్ 4 6 అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఇక్కడ మనకి x యాక్సిస్ మీద 6 రావాలి, అలాగే y యాక్సిస్ మీద కూడా మనకి అట్లీస్ట్ 6 రావాలి. అన్ని పాజిటివ్ నెంబర్సే కాబట్టి ఫస్ట్ క్వాడ్రంట్ పెద్దగా ఉండేటట్లు గ్రాఫ్ డ్రా చేసుకున్నట్లయితే మనకి ఏ విధమైన కన్ఫ్యూజన్ ఉండదు అనమాట. ఓకే, ఒక వెర్టికల్ లైన్ అలాగే ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేస్తున్నాను. ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది, ఇది ఆరిజిన్ అవుతుంది. 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్. -1 1 2 3 4 5 6 7 8 9 and so on. -1 -2. ఓకే, ఫస్ట్ 4, 6 x4 y6 x4 y6 ఎక్కడ మీట్ అవుతున్నాయి? ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. నెక్స్ట్ x6 y4 x6 అండ్ y4 ఎక్కడ మీట్ అవుతున్నాయి? మనకి ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి. ఈ రెండింటిని మనం ఒక స్ట్రైట్ లైన్ తో జాయిన్ చేద్దాం. ఈ స్ట్రైట్ లైన్ దేని రిప్రజెంట్ చేస్తుంది? x ప్లస్ y ఈక్వల్ టు 10 అని రిప్రజెంట్ చేస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు 0 4 x0 y4 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ x2 y6 x2 y6 అంటే ఇది. ఈ రెండింటిని కూడా మనం స్ట్రైట్ లైన్ తో స్కేల్ ఉపయోగించి జాయిన్ చేసినట్లయితే ఇది దేని రిప్రజెంట్ చేస్తుంది? y ఈక్వల్ టు x ప్లస్ 4 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ రెండు ఏ పాయింట్ దగ్గర మీట్ అవ్వాలి అంటే ఇక్కడ x కోఆర్డినేట్ ఏంటి? x యాక్సిస్ మీదకి వచ్చినట్లయితే 3. నెక్స్ట్ y యాక్సిస్ మీదకి వచ్చినట్లయితే 7 దగ్గరికి వస్తున్నాం కదా 7. అంటే ఇక్కడ మనకి నంబర్ ఆఫ్ బాయ్స్ ఈక్వల్ టు 3 అంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ ఈక్వల్ టు 7 అవుతుంది అనమాట. ఓకే, ఇన్ ద గ్రాఫ్ the lines represented by the above linear equations
intersect at 3,7 కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది సొల్యూషన్ x ఈక్వల్ టు 3 y ఈక్వల్ టు 7 ఇక్కడ x అంటే ఏంటి నంబర్ ఆఫ్ బాయ్స్ y అంటే నంబర్ ఆఫ్ గర్ల్స్ therefore number of boys equal to 3 number of girls equal to 7 అట్లాగే మనం స్కేల్ కూడా రాయాల్సి ఉంటుందన్నమాట ఓకే నెక్స్ట్ సెకండ్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ చాప్టర్ ఇది ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉన్న ప్రాబ్లం అన్నమాట 5 pencils and 7 pens together cost 50 rupees whereas 7 pencils and 5 pens together cost 46 rupees find the cost of one pencil and that of one pen ఓకే ఇక్కడ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి ఒక్కొక్క పెన్సిల్ యొక్క కాస్ట్ ని అట్లాగే ఒక్కొక్క పెన్ యొక్క కాస్ట్ ని ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు x రూపీస్ అని కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈక్వల్ టు y రూపీస్ అని అనుకోవాలన్నమాట ఓకే let the cost of one pencil or each pencil one pencil equal to x rupees and the cost of one pen equal to y rupees ఇప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఈక్వేషన్ లో కన్వర్ట్ చేసినట్లయితే ఇక్కడ మనకి 5 పెన్సిల్స్ 7 పెన్స్ యొక్క టోటల్ కాస్ట్ 50 రూపీస్ ఇక్కడ మనకి 1 పెన్సిల్ కాస్ట్ 5 రూపీస్ అనుకోండి 2 పెన్సిల్ ఎంత అవుతుంది 10 3 పెన్సిల్ ఏమవుతుంది 15 అవుతుంది అప్పుడు x పెన్సిల్స్ ఏమవుతుంది 5x అవుతుంది 5 తో నెంబర్ ని మల్టిప్లై చేస్తాం కదా 5 1 are 5 5 2 are 10 5 3 are 15 5 into x 5x అవుతుంది అలాగే 7 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది ఒక్కొక్క పెన్సిల్ కాస్ట్ y అయితే 7 పెన్సిల్ కాస్ట్ 7y అవుతుంది పెన్స్ కాస్ట్ అప్పుడు టోటల్ అంటే యాడ్ చేయాలి కదా కాబట్టి ఇక్కడ 5 పెన్స్ కాస్ట్ ఏమో పెన్సిల్స్ కాస్ట్ ఏమో 5x ప్లస్ 7 పెన్స్ కాస్ట్ అంటే 7y ఈ మొత్తం ఎంత అవుతుందట 50 రూపీస్ అవుతుంది ఇది ఈక్వేషన్ 1 నెక్స్ట్ సెకండ్ కండిషన్ 7 పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుంది 7x అవుతుంది ప్లస్ 5 పెన్స్ కాస్ట్ ఏమవుతుంది 5y అవుతుంది ఎంత టోటల్ ఎంత అవుతుంది 46 రూపీస్ అవుతుంది ఇది ఈక్వేషన్ 2 ఈ రెండింటిని మనం సాల్వ్ చేసినట్లయితే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది అన్నమాట మనకి వచ్చిన ఈక్వేషన్స్ ఏంటి ఫస్ట్ ఈక్వేషన్ 5x ప్లస్ 7y ఈక్వల్ టు 50 సెకండ్ ఈక్వేషన్ 7x ప్లస్ 5y ఈక్వల్ టు 46 y లోకి ఈక్వేషన్ తయారు చేసుకుందాం ఫార్ములా 5y ఈక్వల్ టు 50 మైనస్ 5x ఇప్పుడు y ఈక్వల్ ఏమవుతుంది 50 మైనస్ 5x బై 7 అవుతుంది దీని నుంచి 5y ఈక్వల్ టు 46 మైనస్ 7x అలాగే y ఈక్వల్ టు 46 మైనస్ 7x బై 5 అవుతుంది ఓకే ఒక్కొక్క దానికి మనం 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేయాలి కదా ఓకే ఫస్ట్ ఈక్వేషన్ కి 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం అలాగే సెకండ్ ఈక్వేషన్ కూడా 2 సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం ఓకే ఇక్కడ మనకి న్యూమరేటర్ లో ఉన్న నెంబర్ 7 టేబుల్ లో పోయి నెంబర్ వచ్చి ఉండాలన్నమాట ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 0 రాస్తే 50/7 వస్తుంది పోదు కదా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 రాసాను అనుకోండి 5 3 are 15 50 లోంచి 15 మైనస్ చేస్తే 35 వస్తుంది 35 లో 7 ఎన్ని టైమ్స్ పోతుంది 5 టైమ్స్ పోతుంది ఓకే ఇంకా మనం ఫర్ ఎగ్జాంపుల్ 0 రాసాం అనుకోండి 50/7 అంటే 7 7s are 49 కదా అంటే మనం 50 ని 7 తో డివైడ్ చేస్తే 7 7s are 49 1 పాయింట్ పెడితే 0 7 1s are 7.1 వస్తుంది అప్రాక్సిమేట్లీ అలాగే ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ 3 రాసాం అనుకోండి 7 3s are 21 41 లో 46 లో 21 మనం చేస్తే 25 లో 5 టైమ్స్ కట్ అవుతుంది
ఒకవేళ మనం 0 రాసాం అనుకోండి 46/5 వస్తుంది. అంటే 46ని మనం 5తో డివైడ్ చేస్తే 9 5 45 1 పాయింట్ పెట్టి 0 పెట్టిన 9.2 వస్తుంది అనమాట. అంటే 0 9.2 వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ పేపర్ తీసుకుని x యాక్సిస్ని y యాక్సిస్ని డ్రా చేస్తాం. ఇక్కడ చూడండి y యాక్సిస్ మీద మనకి 7.1 9.2 వరకు రావాలి. అంటే మనకి y యాక్సిస్ ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. అలాగే x యాక్సిస్ 0 3 కాబట్టి నో ప్రాబ్లం. ఓకే, ఫస్ట్ మనం ఒక వెర్టికల్ లైన్ని అలాగే ఒక హారిజంటల్ లైన్ని డ్రా చేస్తున్నాం. ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది. 0 1 2 3 4 5 6 -1 -2 1 2 3 4 5 6 7 8 9 10 and so on. ఓకే, ఇప్పుడు 3 5 x3 y5 x3 y5 అంటే ఈ పాయింట్ కదా. అలాగే x0 7/7.1 x0 7.1 అంటే ఇక్కడికి వస్తుంది ఈ పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసినట్లయితే ఇలా వస్తుంది కదా. ఇది ఏ స్ట్రైట్ లైన్ రిప్రజెంట్ చేస్తుంది? 5x + 7y 5x + 7y = 50 అనే లీనియర్ ఈక్వేషన్ ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ 3, 5 అంటే మళ్ళీ ఇక్కడికే వస్తుంది. నెక్స్ట్ 0, 9.2 x0 9.2 అంటే ఇక్కడ ఉంటుంది పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఒక స్ట్రైట్ లైన్తో జాయిన్ చేసినట్లయితే ఓకే, ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? 7x + 5y = 46 ని రిప్రజెంట్ చేస్తుంది. ఇవి రెండు మనకి ఎక్కడ ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి? ఇక్కడ x యాక్సిస్ మీదకి వస్తే 3 దగ్గరికి వస్తాం, y యాక్సిస్ మీదకి వెళ్తే 5 దగ్గరికి వెళ్తాం. అంటే 3.5 అనే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసుకున్నాయి కాబట్టి సొల్యూషన్ x = 3 y = 5 అవుతుంది. అంటే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ 3 రూపీస్, కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ 5 రూపీస్ అవుతుంది అనమాట. ఓకే, ఇన్ ద గ్రాఫ్ the lines represented by the above linear equations intersect at the point 3, 5 కాబట్టి సొల్యూషన్ ఏమవుతుంది? సొల్యూషన్ x = 3 y = 5. ఇక్కడ x అంటే ఏంటి? కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్. దేర్ఫోర్ కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ ఈక్వల్ టు x అనుకున్నాం. ఎంత వచ్చింది? 3 రూపీస్ వచ్చింది. అలాగే కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్ ఈక్వల్ టు y అనుకున్నాం కదా. ఎంత వచ్చింది? 5 రూపీస్ వచ్చింది. అలాగే మనం గ్రాఫ్ షీట్ మీద స్కేల్ కూడా రాయాల్సి ఉందన్నమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ a1/a2 b1/b2 and c1/c2 find out whether the lines representing the following pair of linear equations intersect at a point are parallel or coincident lines. అంటే మనం ఈ కోఎఫిషియెంట్స్ యొక్క రేషియోని ఫైండ్ అవుట్ చేయడం ద్వారా ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ అనేవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతాయా, లేకపోతే ప్యారలల్ లైన్స్ అవుతాయా, లేకపోతే కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయో మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు అనమాట. ఓకే, ఫస్ట్ వన్ చూద్దాం. ఇక్కడ ఇచ్చిన పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏంటి? 5x - 4y + 8 = 0 7x + 6y - 9 = 0. ఫస్ట్ కోఎఫిషియెంట్స్ తీసుకుందాం. ఫస్ట్ ఈక్వేషన్ లో a1 = 5 b1 = -4
అంటే C1 ఈక్వల్ టు 8. సెకండ్ ఈక్వేషన్ A2 ఈక్వల్ టు 7, B2 ఈక్వల్ టు 6 అండ్ C2 ఈక్వల్ టు -9. ఫస్ట్ మనం A1 బై A2 B1 బై B2 ఫైండ్ అవుట్ చేయాలి. A1 5/7 ఇంకా సింప్లిఫై చేయాలి. నెక్స్ట్ B1 బై B2 ఈక్వల్ టు -4/6. 2 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే -2/3. ఇక్కడ A1 బై A2 నాట్ ఈక్వల్ టు B1 బై B2 వచ్చింది కదా, దేర్ఫోర్ A1 బై A2 నాట్ ఈక్వల్ టు B1 బై B2 వస్తే ఏమవుతాయి? గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్. దట్ ఇంప్లైస్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ represents intersecting lines. ఓకే, నెక్స్ట్ సెకండ్ థర్డ్ మీరు ఓన్గా ప్రయత్నించండి. ఒకవేళ మనకి ఈ రెండు ఈక్వల్గా వస్తే ఏం చేస్తాం? C1 బై C2 కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. అది డిఫరెంట్గా వస్తేనే ఏం చేస్తాం? గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ ప్యారలల్ లైన్స్ అని రాస్తాం. ఒకవేళ 3 రేషియోస్ కూడా ఈక్వల్గా వస్తే A1 బై A2 ఈక్వల్ టు B1 బై B2 ఈక్వల్ టు C1 బై C2 అని రాసి గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్స్ కోఇన్సిడెంట్ లైన్స్ అని రాస్తాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్. ఆన్ కంపేరింగ్ ద రేషియోస్ A1 by A2, B1 by B2 and C1 by C2, find out whether the following pair of linear equations are consistent or inconsistent. Consistent or inconsistent చెప్పమన్నారు. Consistent అంటే whether it is intersecting lines or coincident lines. అంటే solutional lines మనం consistent అంటాం, లేని వాటిని intersecting అదే inconsistent అంటాం. ఓకే, ఇప్పుడు కూడా మనం ఏం చేయాలి? A1 by A2, B1 by B2, C1 by C2 ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి మనం కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెప్పాలి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను థర్డ్ వన్ చేయడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే ఫ్రాక్షన్స్ లో ఉంది కదా. ఫస్ట్ రెండు మీరు ట్రై చేయండి. ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏంటి? 3/2x ప్లస్ 5/3 ఈక్వల్ టు 7, 9x minus 10y ఈక్వల్ టు 14. ఓకే, రేషియోస్ రాసినట్లయితే కోఎఫిషియెంట్స్ A1 ఈక్వల్ టు 3/2, B1 ఈక్వల్ టు 5/3, C1 ఈక్వల్ టు 7. నెక్స్ట్ A2 ఈక్వల్ టు 9, B2 ఈక్వల్ టు -10 అండ్ C2 ఈక్వల్ టు 14. ఫస్ట్ A1 బై A2, A1 బై A2 ఈక్వల్ టు అంటే 3/2/9. దీన్ని ఎట్లా రాయొచ్చు? బై 1 అని రాయొచ్చు. న్యూమరేటర్ డినామినేటర్ ఫ్రాక్షన్స్ లో ఉంది కాబట్టి దీన్ని సింగిల్ ఫ్రాక్షన్ ఎలా కన్వర్ట్ చేస్తాం? న్యూమరేటర్ లో డినామినేటర్ లో ఉన్న ఫ్రాక్షన్ రివర్స్ చేసి రాస్తాం, అంటే 1/9. 3 టేబుల్ 1 టైం 3 టైమ్స్ అంటే 1 1s are 1/2, 3s are 6 అవుతుంది. నెక్స్ట్ B1 బై B2, ఇక్కడ B1 ఎంత? 5/3 బై B2 ఎంత అంటే -10. దీన్ని బై 1 పెట్టుకున్నట్లయితే 5/3 ఇంటూ -1/10 అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం 5 టేబుల్ 1 టైము 2 టైమ్స్ కట్ చేయొచ్చు. 1 1s are 1/3, 2s are 6. కానీ ఇక్కడ మైనస్ ఉంది కదా, మైనస్. ఇక్కడ చూడండి రెండు 1/6 వచ్చాయి, కానీ సైన్లు వేరుగా ఉన్నాయి కాబట్టి అవి నాట్ ఈక్వల్ అవుతాయి, ఈక్వల్ అవ్వవు. అంటే -2 + 2 ఈక్వల్ కాదు కదా. కాబట్టి therefore A1 by A2 నాట్ ఈక్వల్ టు B1 by B2. కాబట్టి ఇవి ఇంటర్సెక్టింగ్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి. కాబట్టి ఏమని చెప్పొచ్చు అనమాట? కన్సిస్టెంట్ అని చెప్పొచ్చు. therefore given pair of linear equations are consistent. ఓకే, ఇంకా మిగిలిన మీరు ఓన్గా ప్రయత్నించండి.
ఓకే, జాగ్రత్తగా ఫ్రాక్షన్స్ అయ్యి ఉన్నవి చూసుకుని చేయండి. ఒకవేళ మీరు 5th వన్ కూడా మనం ప్రయత్నించాలి అనుకుంటే ఇక్కడ ఏంటి మనకి 4/3x ప్లస్ 2y ఈక్వల్ టు 8. నెక్స్ట్ 2x ప్లస్ 3y ఈక్వల్ టు 12. ఇక్కడ a1 ఈక్వల్ టు 4/3, b1 ఈక్వల్ టు 2, c1 ఈక్వల్ టు 8ని మనం LHSకి తెస్తే -8 అవుతుంది. అలాగే a2 ఈక్వల్ టు 2, b2 ఈక్వల్ టు 3, c2 ఈక్వల్ టు -12 అవుతుంది. a1/a2 అంటే 4/3/2. ఇక్కడ ఏం చేస్తాం, బై 1 తీసుకుంటాం అంటే 4/3 ఇంటూ 1/2. 2 టేబుల్ 4లో 2 టైమ్స్ 2 1 గా 2/3 అవుతుంది. అలాగే b1/b2, b1 2, b2 3. ఇంకా సింప్లిఫై చేయాలి. ఇవి రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాం, c1/c2 చేస్తాం. c1/c2 ఈక్వల్ టు c1 ఎంత -8, c2 -12, మైనస్ గెట్స్ క్యాన్సిల్. 4 టేబుల్ 2 టైమ్స్ 3 టైమ్స్ అంటే 2/3. ఇక్కడ 3 కూడా ఈక్వల్ గా వచ్చాయి. దేర్ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. అప్పుడు వస్తే ఏమంటాం, వాటిని కోఇన్సిడెంట్ లైన్స్ అంటాం. మరి వాటికి కూడా సొల్యూషన్ ఉంటుంది కదా, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి. కాబట్టి ఈ సమయంలో కూడా మనం ఏం రాస్తాం, గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ అని రాస్తాం. మనకి ప్యారలల్ లైన్స్ వచ్చినప్పుడు మాత్రమే, అంటే a1/a2 ఈక్వల్ టు b1/b2 నాట్ ఈక్వల్ టు c1/c2 వచ్చినప్పుడు మాత్రమే ఇన్కన్సిస్టెంట్ అని రాస్తాం అన్నమాట. మిగిలిన మీరు హోంవర్క్ చేయడానికి ప్రయత్నించండి. ఓకే, నెక్స్ట్ 4th వన్. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్ ఆర్ ఇన్కన్సిస్టెంట్? ఇఫ్ కన్సిస్టెంట్ అబ్టైన్ ద సొల్యూషన్ గ్రాఫికల్లీ. ఇక్కడ మనకి పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇచ్చారు, అవి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా ఫైండ్ అవుట్ చేయాలి. ఒకవేళ మనకి కన్సిస్టెంట్ అంటే వాటిని గ్రాఫికల్గా సాల్వ్ చేయాలన్నమాట, ఇన్కన్సిస్టెంట్ వదిలేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ తీసుకుంటున్నాను. x ప్లస్ y ఈక్వల్ టు 5, 2x ప్లస్ 2y ఈక్వల్ టు 10. ఇక్కడ a1 ఈక్వల్ టు 1, b1 1, c1 -5, a2 2, b2 2, c2 -10, a1/a2 ఈక్వల్ టు 1/2, b1/b2 ఈక్వల్ టు 1/2. ఇక్కడ మనకి రెండు ఈక్వల్ వచ్చాయి కాబట్టి నెక్స్ట్ c1/c2లోకి వెళ్తాం. c1/c2 ఈక్వల్ టు -5/-10, మైనస్ గెట్స్ క్యాన్సిల్. 5 టేబుల్ 1 టైమ్ 2 టైమ్స్ 1/2. అంటే ఇక్కడ మనకి ఏమొచ్చింది, దేర్ఫోర్ a1/a2 ఈక్వల్ టు b1/b2 ఈక్వల్ టు c1/c2. కాబట్టి మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఏమవుతాయి, మనకి కోఇన్సిడెంట్ లైన్స్ అవుతాయి, అంటే కన్సిస్టెంటే కదా. దేర్ఫోర్ గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఆర్ కన్సిస్టెంట్. కన్సిస్టెంట్ అయితే మనం ఏం చేయాలి, సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ x ప్లస్ y ఈక్వల్ టు 5, దీని నుంచి y ఈక్వల్ టు 5 - x అని రాయొచ్చు. సెకండ్ ఈక్వేషన్ 2x ప్లస్ 2y ఈక్వల్ టు 10, అంటే 2y ఈక్వల్ టు 10 - 2x, అంటే y ఈక్వల్ టు 10 - 2x/2. యాక్చువల్గా సెకండ్ ఈక్వేషన్ లో మనం త్రూ అవుట్ గా 2 టేబుల్ కట్ చేసినట్లయితే ఫస్ట్ ఈక్వేషనే వస్తుంది. ఆ రెండు కూడా మనకి డిపెండెంట్ ఈక్వేషన్స్ కదా, కాబట్టి ఆ రెండింటిని మనకి సాటిస్ఫై చేసే ప్రతి పాయింట్ కూడా మనకి దానికి సొల్యూషన్ అవుతుంది అనమాట. అలా కూడా చేసేసేయచ్చు డైరెక్ట్ గా. ఓకే, xy, ఇక్కడ x 0 తీసుకుంటే y 5 అవుతుంది. ఒకవేళ x 5 తీసుకుంటే y 0 అవుతుంది. ఓకే, ఇక్కడ కూడా మనం సేమ్ సొల్యూషన్స్ ఫైండ్ అవుట్ చేసినట్లయితే xy, x 0 తీసుకుంటే 10/2 అంటే 5 అవుతుంది. నెక్స్ట్ x ప్లస్ లో 5 రాసినట్లయితే 2 5 10, 10 - 10 0/2 ఈజ్ 0, అంటే 5 0 అవుతుంది. సేమ్ సొల్యూషన్స్ వచ్చాయి కదా. ఏం చేస్తాం, ఇక్కడ మనం ఒక వెర్టికల్ లైన్ ని
అలాగే ఒక హారిజంటల్ లైన్ ని డ్రా చేస్తాం. ఇది x యాక్సిస్ అవుతుంది, ఇది y యాక్సిస్ అవుతుంది. 0 1 2 3 4 5 6 అండ్ సో ఆన్. 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. -1. ఓకే, x0 y5. x0 y5 అంటే మనకి పాయింట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ x5 y0 అంటే ఇక్కడ ఉంటుంది ఆ పాయింట్. ఇప్పుడు రెండింటిని మనం ఒక స్ట్రైట్ లైన్లో జాయిన్ చేసినట్లయితే ఇది x ప్లస్ y ఈక్వల్ టు 5 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేసే స్ట్రైట్ లైన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ x0 సేమ్ పాయింట్స్ వస్తాయి కదా, అంటే అవి రెండు కూడా మనకి ఒకదాని మీద ఒకటి వస్తాయి అన్నమాట. therefore సొల్యూషన్స్ ఆ రెండు స్ట్రైట్ లైన్ ఉన్న ప్రతి పాయింట్ సొల్యూషన్ అవుతుంది. ఇక్కడ మనకి 0, 5, 5, 0 అండ్ సో ఆన్. ఎందుకని ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంటాయి కాబట్టి ఇక్కడ స్కేల్ రాస్తే సరిపోతుంది అనమాట. మీకు మీరు ట్రై చేయండి. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇది కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంటా అని చెక్ చేయాలి. కన్సిస్టెంట్ అయితేనే మనం సాల్వ్ చేయాలి. ఇన్కన్సిస్టెంట్ అంటే అవి ప్యారలల్ లైన్స్ రిప్రజెంట్ చేస్తాయి కదా, దర్ ఈజ్ నో సొల్యూషన్ అని రాస్తే సరిపోతుంది. అంటే ద గివెన్ సిస్టమ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాసి మనం వదిలేస్తే సరిపోతుంది. గ్రాఫ్ చేయాల్సిన పని లేదన్నమాట. ఓకే, ఇది కూడా మనకి సేమ్. ఫస్ట్ ఏంటివి కన్సిస్టెంటా ఇన్కన్సిస్టెంట్ అని చెక్ చేయాలి. తర్వాత మనం కన్సిస్టెంట్ అయితే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి గ్రాఫ్ ఉపయోగించి. ఇన్కన్సిస్టెంట్ అయితే మనం వదిలేస్తాం అన్నమాట. ద గివెన్ పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ హ్యాస్ నో సొల్యూషన్ అని రాసి వదిలేస్తాం. ఇవన్నీ కూడా మీరు ఓన్గా ప్రయత్నించండి. నెక్స్ట్ 5th క్వశ్చన్. Ask the perimeter of a rectangular garden whose length is 4 meters more than its wide is 36 meters. Find the dimensions of the garden. ఓకే, ఇక్కడ మనకి ఏమంటారంటే కొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ ఇన్ఫర్మేషన్ ఉపయోగించి మనం గార్డెన్ యొక్క లెంత్ని బ్రెడ్త్ని ఫైండ్ అవుట్ చేయాలి అన్నమాట. అంటే ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాల్సిన ఏంటి, డైమెన్షన్స్ అంటే లెంత్ బ్రెడ్త్. కాబట్టి వాటిని వేరియబుల్స్గా ఎక్స్ వై తీసుకుంటాం అనమాట. లెట్ లెంత్ ఈక్వల్ టు ఎక్స్ మీటర్స్ అండ్ బ్రెడ్త్ ఈక్వల్ టు వై మీటర్స్. ఇప్పుడు ఏమి ఇచ్చారు, హాఫ్ ద పెరిమీటర్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ whose length is 4 meters more than its wide is 36. అంటే హాఫ్ పెరిమీటర్ ఎంతకి సమానం అంటే 36 మీటర్స్ సమానం. మనకి రెక్టాంగిల్ యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటి, 2 × L + B. అందులో హాఫ్ అంటే గివెన్ హాఫ్ అంటే హాఫ్ ఇంటూ 2 × L + B. ఇది L + B అనేది పెరిమీటర్. ఈక్వల్ టు ఎంత ఇచ్చారు మనకి 36. ఇక్కడ లెంత్ నేమో ఎక్స్ బ్రెడ్త్ నేమో వై అనుకున్నాం కదా, అంటే 2 గెట్స్ క్యాన్సిల్. అంటే L + B = 36. దట్ ఇంప్లైజ్ ఎక్స్ ప్లస్ వై = 36 అనమాట. ఇది ఫస్ట్ ఈక్వేషన్. నెక్స్ట్ ఇంకేమి ఇచ్చారు మనకి, లెంత్ ఈజ్ 4 meters more than width అంటారు. లెంత్ అంటే ఇక్కడ మనకి ఎక్స్ కదా, ఎక్స్ = 4 meters ఎక్కువ బ్రెడ్త్ కంటే. బ్రెడ్త్ ఏమనుకున్నాం వై అనుకున్నాం కదా, అంటే మనం లేకపోతే L + B లో కూడా రాయొచ్చు అనమాట. అంటే ఎలా రాస్తాం ఫస్ట్, అంటే L = B + 4. ఇప్పుడు లెంత్ని ఎక్స్ అనుకున్నాం, బ్రెడ్త్ని వై అనుకున్నాం, అంటే y + 4. ఇది మనకి సెకండ్ ఈక్వేషన్ అవుతుంది అనమాట. ఈ రెండింటిని మనకి గ్రాఫికల్లీ సాల్వ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనకి ఈచ్ ఈక్వేషన్కి 2 సొల్యూషన్స్ రాబట్టాలి. ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, x + y = 36. దీని నుంచి y = 36 - x అని రాయొచ్చు. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ ఏంటి, x = y + 4. దీని నుంచి y = x - 4 అని చెప్పొచ్చు అన్నమాట.
xy. ఓకే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ 0 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు y ఏమవుతుంది 36 అవుతుంది. ఒకవేళ ఎక్స్ని సమ్ పెద్ద నెంబర్ తీసుకున్నాం 10 తీసుకున్నాం అనుకోండి, అప్పుడు 36 నుంచి 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది 26 అవుతుంది అన్నమాట. ఓకే, ఇక్కడ ఎక్స్ 0 తీసుకుంటే y -4 అవుతుంది. అలాగే ఎక్స్ ఫర్ ఎగ్జాంపుల్ 10 తీసుకున్నాం అనుకోండి, 10 - 4 అంటే 6 అవుతుంది. గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఫస్ట్ ఒక హారిజాంటల్ లైన్ డ్రా చేస్తే అది మనకి x యాక్సిస్ అవుతుంది. ఇది x యాక్సిస్. నెక్స్ట్ ఒక వెర్టికల్ లైన్ డ్రా చేద్దాం. ఓకే, ఇది y యాక్సిస్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ 0 అవుతుంది. మనకి 36 వరకు రావాలి కదా y వాల్యూ. అంటే మనం 1 1 చెప్పుని తీసుకుంటే వచ్చే అవకాశం లేదు, 2 2 చెప్పుని తీసుకుంటే 4 4 చెప్పుని తీసుకుందాం. స్కేల్ y యాక్సిస్ 4 అంటే 4 టేబుల్లో వచ్చే నెంబర్స్ 8 12 16 20 24 28 32 36 40 అండ్ సో ఆన్. x యాక్సిస్ కూడా 4 4 చెప్పుని తీసుకున్నట్లయితే 4 8 12 16 20 24 28 నెక్స్ట్ 32 ఇట్లాగే తీసుకోవాలి. లేదు 2 2 చెప్పులు కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే 10 వరకు తీసుకుంటే సరిపోతుంది. కానీ ఇంటర్సెక్టింగ్ పాయింట్ మనకి గ్రాఫ్ మీద వచ్చేటట్లు జాగ్రత్త పడాలన్నమాట. ఓకే, ఇప్పుడు 0 36 x0 y 36 అంటే పాయింట్ ఇక్కడ ఉంటుంది. నెక్స్ట్ x10 y 26 x10 అంటే 8కి 20కి మధ్యలో ఉంటుంది. 26 అంటే 24కి 28కి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్కడికి వస్తుంది, ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది అన్నమాట. ఓకే, రెండింటిని ఇప్పుడు మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఓకే, ఈ స్ట్రైట్ లైన్ దేనిది x + y = 36 అనే లీనియర్ ఈక్వేషన్. x + y = 36. ఓకే, నెక్స్ట్ x0 y -4 x0 y -4 అంటే కింద ఉంది, ఇక్కడ ఉంటుంది కదా, ఇది -4 కదా. నెక్స్ట్ x10 y 6 x10 అంటే 8కి 12కి మధ్యలో ఉంటుంది. 26 అంటే 4కి 8కి మధ్యలో ఉంటుంది. అంటే ఎక్కడికి వస్తుంది మనకి, ఈ పాయింట్ దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఓకే, ఈ స్ట్రైట్ లైన్ దేన్ని రిప్రజెంట్ చేస్తుంది, x = y + 4 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్టింగ్ పాయింట్ ఏంటి, x ఇక్కడ నుంచి మనం x యాక్సిస్ వస్తే ఎక్కడికి వచ్చింది 20 దగ్గరికి వచ్చింది, y యాక్సిస్ వస్తే 16 దగ్గరికి వచ్చింది. అంటే ఈ రెండింటి యొక్క సొల్యూషన్ ఏమవుతుంది అనమాట, 20, 16 అవుతుంది. therefore in the graph the lines represented by the above linear equations intersect at the point 20, 16. ఇక్కడ సొల్యూషన్ ఏమవుతుందట, సొల్యూషన్ x = 20, y = 16. ఇక్కడ x y అంటే ఏంటి, లెంత్ బ్రెడ్త్ కదా. therefore length x = 20 meters, breadth
y ఈక్వల్ టు 16 మీటర్స్. కావాలంటే మనం వెరిఫై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే హాఫ్ పెరిమీటర్ అంటే 2 × l + b 2 × 20 + 16 అంటే 20 + 16 అంతా 36 2 * 72 లో సగం ఎంత 36 సరిపోయింది కదా. అట్లాగే నెక్స్ట్ ఇక్కడ మనకి లెంత్ అనేది బ్రెడ్త్ కంటే 4 ఎక్కువ ఉంది. ఇక్కడ చూడండి లెంత్ 20 మీటర్స్ బ్రెడ్త్ కంటే 4 మీటర్స్ ఎక్కువ ఉంది కదా. కాబట్టి మనం కావాలంటే వెరిఫై చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ మనం స్కేల్ రాయాల్సి ఉంటుంది. స్కేల్ యాజ్ యూజువల్ గా కాకుండా మనం డిఫరెంట్ గా తీసుకున్నాం కదా. ఆన్ x యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఎన్ని యూనిట్స్ ఎంత చెప్పిన ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళాం 4 యూనిట్స్. ఆన్ y యాక్సిస్ 1 cm ఈక్వల్ టు ఇక్కడ కూడా మనం 4 యూనిట్స్ చెప్పిన పెంచుకుంటూ వెళ్ళాం కదా. Next, sixth one. Given the linear equation 2x plus 3y minus 8 equal to 0, write another linear equation in two variables such that the geometrical representation of pair of so formed is intersecting lines, parallel lines and coincident lines. ఇక్కడ మనకి ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ ఇచ్చారు. ఏంటంటే అది 2x plus 3y minus 8 equal to 0. ఫస్ట్ దీనికి ఇంటర్సెక్టింగ్ లైన్స్ ఒకటి రాయమంటున్నారు, ప్యారల్ గా ఉండే ఒక లైన్ రాయమంటున్నారు. అంటే మనం గ్రాఫ్ డ్రా చేసినప్పుడు ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలి. దీనికి మనం రాసిన మరొక లీనియర్ ఈక్వేషన్, అలాగే ప్యారల్ గా ఉండే లైన్, అట్లాగే కోఇన్సిడెంట్ లైన్. దానికోసం సింపుల్ గా ఏం చేయాలంటే ఫస్ట్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ రావాలి అనుకోండి. మీరు ఏం చేస్తారంటే సింపుల్ గా అంటే కన్ఫ్యూజన్ లేకుండా ఈ x కోఎఫిషియంట్ ని y కోఎఫిషియంట్ ని ఇంటర్చేంజ్ చేసేయండి. అంటే 3x plus 2y కాన్స్టెంట్ మీ ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు +5 equal to 0. ఇది ఇంటర్సెక్టింగ్ లైన్స్ అవుతుంది. ఎందుకంటే a1/a2 నాట్ ఈక్వల్ టు b1/b2 అవుతుంది కదా. ఇట్లా నెక్స్ట్ సెకండ్ ఆన్సర్. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్యారలల్ లైన్ రావాలంటే మనకి ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ x టర్మ్ ని y టర్మ్ ని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేయండి. అంటే దీని మాత్రం డిఫరెంట్ నెంబర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంతటిని 2 తో ఇంటూ చేసినట్టు 2 2s are 4x ప్లస్ 2 3s are 6y మైనస్ 8 ఉంచినా పర్లేదు వేరే నెంబర్, కానీ సేమ్ 2 తో మల్టిప్లై చేయకూడదు 8 ని. ప్లస్ ఫర్ ఎగ్జాంపుల్ 7 ఈక్వల్ టు 0. ఇవి రెండు ఏమవుతాయి అనమాట ప్యారలల్ లైన్స్ అవుతాయి అనమాట. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్. ఏం చేయాలి మనం మొత్తం త్రూఅవుట్ గా ఈక్వేషన్ అంతటిని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేయండి కాన్స్టెంట్ తో సహా. ఫర్ ఎగ్జాంపుల్ 3 తో ఇంటూ చేసిన అనుకోండి 3 2s are 6x 3 3s are 9y మైనస్ సైన్ తో సహా 3 8s are 24 ఈక్వల్ టు 0 అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఇలాంటివి మనకు ఖచ్చితంగా క్వశ్చన్స్ గా ఎగ్జామ్ లో అడగడానికి అవకాశం ఉందన్నమాట. ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇంటర్సెక్టింగ్ లైన్ కావాలంటే వీటి కోఎఫిషియంట్ ని ఇంటర్చేంజ్ చేసేసేయండి. x యొక్క కోఎఫిషియంట్ y కి, y యొక్క కోఎఫిషియంట్ x కి. మధ్యలో ఉన్న సైన్ ఉంచొచ్చు, లేకపోతే మార్చొచ్చు, లేకపోతే మార్చకపోయినా పర్వాలేదు అనమాట. ఈ కాన్స్టెంట్ ఎలా అయినా తీసుకోవచ్చు. తర్వాత ప్యారలల్ లైన్స్ కావాలంటే ఏం చేయాలి, ఇక్కడ వరకు మాత్రమే మనం ఒక నెంబర్ తో మల్టిప్లై చేయాలి. అది 2 కావచ్చు 3 కావచ్చు దేనితో అయినా. కాన్స్టెంట్ అలాగే చేసినా పర్లేదు, వేరే నెంబర్ తో మల్టిప్లై చేసినా పర్వాలేదు. నెక్స్ట్ కోఇన్సిడెంట్ లైన్స్ కావాలంటే టోటల్ గా త్రూ అవుట్ గా ఈక్వేషన్ అంతటిని ఒకే నెంబర్ తో మల్టిప్లై చేయాలి కాన్స్టెంట్ తో సహా. ఓకే, నెక్స్ట్ డ్రా ద గ్రాఫ్ ఆఫ్ ద ఈక్వేషన్స్ x plus y plus 1 equal to 0 and 3x plus 2y minus 12 equal to 0. Determine the coordinates of the vertices of the triangle formed by these lines on the x-axis and shade the triangular region. ఇక్కడ ఏమంటారంటే x minus y plus 1 equal to 0 కి 3x plus 2y minus 12 equal to 0 కి గ్రాఫ్ ని డ్రా చేసినట్లయితే రెండు స్ట్రైట్ లైన్స్ వస్తాయి. ఆ రెండు స్ట్రైట్ లైన్స్ కి అలాగే x యాక్సిస్ కి మధ్యలో ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతుందట. వాటి యొక్క కోఆర్డినేట్ వెర్టిసెస్ ని ఫైండ్ అవుట్ చేయమంటున్నారు. కోఆర్డినేట్స్ ఆఫ్ ద వెర్టిసెస్. అట్లాగే ఆ ట్రయాంగిల్ యొక్క ఏరియాని షేడ్ చేయమంటున్నారు అన్నమాట. దానికోసం ఫస్ట్ మనం స్ట్రైట్ లైన్స్ డ్రా చేయాలి. అంటే కనీసం 2 సొల్యూషన్స్ రాబట్టాలి. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి మనకి, x minus y plus 1 equal to 0.
వైలోకి మార్చుకున్నట్లయితే మైనస్ వై ఈక్వల్ టు మైనస్ ఎక్స్ మైనస్ 1 మైనస్ చేంజ్ చేయాలంటే త్రూఅవుట్గా మైనస్ ఇంటూ చేస్తే వై ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 1 అవుతుంది. సెకండ్ ఈక్వేషన్ 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0 అంటే 2y ఈక్వల్ టు ఈ 12 ఫస్ట్ రాసిన పర్లేదు 3x మైనస్ 3x ప్లస్ 12 2 కూడా తీసుకెళ్ళినట్లయితే y ఈక్వల్ టు మైనస్ 3x ప్లస్ 12/2 దీనే 12 మైనస్ 3x అని రాసినా నో ప్రాబ్లం. ఇప్పుడు మనం 2 సొల్యూషన్స్ రాబట్టాలి. x y ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ x 0 తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ y ఎంత అవుతుంది 1 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ xని 5 తీసుకున్నాను, 5 ప్లస్ 1 ఇదేమవుతుంది 6 అవుతుంది. ఓకే, ఇక్కడ మనం x 0 తీసుకున్నాం, ఇదంతా 0 అయిపోతుంది, అప్పుడు 12/2 అంటే 6 అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ x 5 తీసుకున్నాను అనుకోండి, 3 5 15 అవుతుంది అంటే మైనస్ 15 ప్లస్ 12/2 అవుతుంది అంటే మైనస్ 3/2 పాయింట్లో వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం అనుకోండి, మైనస్ 6 ప్లస్ 12/2 మైనస్ 6 ప్లస్ 12 6/2 ఏమవుతుంది 3 అవుతుంది అన్నమాట, అంటే ఫ్రాక్షన్స్లో రాకుండా ఉండడం కోసం. ఓకే, ఇప్పుడు మనం గ్రాఫ్ని డ్రా చేద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ ఒక వెర్టికల్ లైన్, ఇది y యాక్సిస్ అవుతుంది. నెక్స్ట్ ఒక హారిజంటల్ లైన్, ఇది x యాక్సిస్ అవుతుంది. 0 1 2 3 4 5 6 7 8 అండ్ సో ఆన్. 1 2 3 4 5 6 7 8 9 అండ్ సో ఆన్. ఇది -1 అవుతుంది. x0 y1 x0 y1 అంటే ఇక్కడికి వస్తుంది ఆ పాయింట్. నెక్స్ట్ x5 y6 అంటే మనకి ఇక్కడికి వస్తుంది ఆ పాయింట్. ఓకే, ఇప్పుడు మనం ఈ రెండింటిని స్కేల్తో జాయిన్ చేసినట్లయితే ఇది మనకి x యాక్సిస్ని కూడా ఇంటర్సెక్ట్ చేయాలి కదా, కాబట్టి దీన్ని x యాక్సిస్ని ఇంటర్సెక్ట్ చేసే వరకు పొడిగిద్దాం. ఓకే, ఇది x మైనస్ వై ప్లస్ 1 ఈక్వల్ టు 0 అనే లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ x0 y6 అంటే ఈ పాయింట్. నెక్స్ట్ x2 y3 అంటే ఈ పాయింట్. ఇప్పుడు ఈ రెండింటిని మనం స్కేల్తో జాయిన్ చేసినట్లయితే మరొక స్ట్రైట్ లైన్ వస్తుంది కదా. ఓకే, ఈ లైన్ ఏ లీనియర్ ఈక్వేషన్ రిప్రజెంట్ చేస్తుంది 3x ప్లస్ 2y మైనస్ 12 ఈక్వల్ టు 0. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయ్యింది చూడండి. ఈ ట్రయాంగిల్ యొక్క వెర్టిసెస్ ఏమవుతాయి, ఈ పాయింట్స్ అవుతాయి. ఓకే, ఈ పాయింట్స్ని యొక్క కోఆర్డినేట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏ అనుకున్నట్లయితే ఇక్కడ x వాల్యూ ఎంత -1, y వాల్యూ 0 అంటే -1, 0. ఫర్ ఎగ్జాంపుల్ ఇది b అనుకున్నాం, ఇక్కడ x కోఆర్డినేట్ ఏమవుతుంది 4 అవుతుంది, y కోఆర్డినేట్ 0 అవుతుంది. నెక్స్ట్ ఇది c అనుకున్నట్లయితే ఇక్కడ x కోఆర్డినేట్ x యాక్సిస్ వస్తే 2 దగ్గరికి వస్తున్నాం, y యాక్సిస్కి వెళ్తే 3 దగ్గరికి వెళ్తున్నాం 3. కాబట్టి నెక్స్ట్ ఇంకేమంటారు, ఈ ట్రయాంగిల్ యొక్క ఏరియాని షేడ్ చేయమంటారు. ఓకే, షేడ్ చేసినట్లయితే ఓకే, ఇప్పుడు ద ట్రయాంగిల్ formed by the lines represented by
the given linear equations and x-axis is triangle ABC whose vertices are A ఏమవుతుంది -1, 0, B ఏమవుతుంది 4, 0 అండ్ C 2, 3. అలాగే మనం ఏం రాస్తాం, స్కేల్ రాస్తాం. ఇక్కడతో ఈ గ్రాఫ్ ఫినిష్ అవుతుంది అన్నమాట. ఓకే, ఇప్పటి వరకు మనం పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ అనే చాప్టర్లో ఉన్న కొన్ని కాన్సెప్ట్స్ని, అలాగే కొన్ని ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ని, అలాగే ఎక్సర్సైజ్ నెంబర్ 3.1లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లమ్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది. మిగిలిన భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా ఫాలో అవ్వండి.